ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి ఈ లాస్ట్ డేస్ సంబంధించినటువంటి సెషన్స్లో అంత్యకాల సంబంధమైనటువంటి అంశంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవడానికి దేవుడు తగిన సమయమందు తగిన కృపని మనందరికీ కూడా అనుగ్రహించడానికి దేవుడు సహాయపడ్డాడు. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది, శ్రమకాలం ఎప్పుడు మొదలవుతుంది, యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడెవడు, వాడితో పాటుగా వచ్చేటువంటి అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడెవడు, వాటితో పాటుగా వచ్చేటువంటి ప్రతిమ ఏంటి, ఆ విగ్రహం ఏంటి, యెరూషలేం 3వ దేవాలయంలో పెట్టేటువంటి ప్రతిమ ఏమై ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా చాలా స్పష్టమైన రీతిలో దేవుడు తెలియపరచడానికి ఇష్టపడ్డాడు. అయితే ఈ క్రమంలో ఇంచుమించుగా 199% మంది మనకు సపోర్ట్గా పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు. కానీ లోకంలో ఉన్న వారు అందరికీ మనం నచ్చాలంటే అది జరగని పని. కాబట్టి కొంత నెగిటివిటీ అనేటువంటిది కూడా లైట్గా మన ఛానల్లో కావచ్చు, నా యొక్క వర్తమానంలో కావచ్చు వస్తూ ఉన్నాయి. రీసెంట్గా ఉదయం 11:30 సమయానికి ఎక్కడో వేరే కంట్రీ నుంచి ఎవరో ఫోన్ చేశారు. ఆయన చాలా పద్ధతిగానే మాట్లాడారు. వాస్తవానికి నేను అటెంప్ట్ చేయను కాల్స్, కానీ అటెంప్ట్ చేశాను. ఇంక మొదలుపెట్టాడు. ఆయన ఒక అన్యుడు అనుకుంటాను, క్రీస్తు యొక్క బోధ క్రైస్తవ్యాన్ని ఇష్టపడినటువంటి వ్యక్తి అనుకుంటాను. గొర్రెలు అంటున్నాడు, లాకొడకలు అంటున్నాడు, ఇంకా అంటున్నాడు. ఇవన్నీ ఎంత అనుభవిస్తే నాకు అదంత దీవెన. పాపం వాళ్ళకి ఆ విషయం తెలియట్లేదు. ఏదైనప్పుడు కూడా వీటిని బట్టి దేవుల్లో బలపడుతున్నటువంటి వారు ఉన్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వారు ఉన్నారు. సత్యం బయటపడుతుందని, సత్యం బహిరంగంగా బయలుపరచబడుతుందని చెప్పి సాతాను కొంతమంది ద్వారాగా వీటిని ఆటంకపరచాలంటే ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ బోధల్లో లేకపోలేదు. అయితే ఎప్పటి వరకు మన సంఘం ఎప్పుడు ఎత్తబడతానటువంటి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. యాంటీక్రైస్ట్ గురించినటువంటి విషయాలు నేర్చుకున్నాం. శ్రమకాలం అందరూ అనుకుంటున్నట్టుగా ఈ 2000 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి అబద్ధ బోధని ఖండించి 1335 రోజులు మాత్రమే శ్రమకాలము అనేటువంటి విషయాన్ని కూడా నమ్మకంగా ధైర్యంగా ప్రకటించినటువంటి పరిచర్య మనదై ఉన్నది. అయితే దీని తర్వాత ప్రతిమ కోసం మాట్లాడాను. బహుశా ఈ రోజు రేపటితో వచ్చేటువంటి సెషన్కి యాంటీ క్రైస్ట్ లేదంటే క్రీస్తు విరోధి అనేటువంటి అంశం పూర్తిగాను, తర్వాత వేరే వేరే అంశంలోకి మనం వెళ్ళిపోతా ఉన్నాం. అయితే ఈ రోజు నాకు అద్భుతమైనటువంటి విషయం, నాకు తెలిసి ఇది రహస్యం అని పిలుస్తారా లేకపోతే మర్మము అనేటువంటి పేరు పెడతారో నాకైతే తెలియదు. కానీ అనేక మంది మనోనేత్రాలని తెరిచేటువంటి గొప్ప వర్తమానంగా ఈ వర్తమానం ఉండబోతుందని అంటాను. ఇంతకీ దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారండి దైవజనుడా అనే ఆలోచన కానీ చేసినట్టయితే, యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు క్రీస్తు భూమి మీదకి అడుగు పెట్టేటువంటి ఒక 7 సంవత్సరాల ముందు నుంచి కూడా ఆ వ్యక్తి యొక్క పరిపాలన, ఆ వ్యక్తి యొక్క అధికారము అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో ఈ ఆఖరి 1335 రోజుల్లో ఈ క్రీస్తు విరోధి ఒక కొత్త దేవుణ్ణి తీసుకొస్తాడు, ఒక కొత్త దేవతని పరిచయం చేస్తాడు. ఎవరికి? లోకమంతటికి కూడా పరిచయం చేస్తాడు. మునుపెన్నడూ కూడా ఎవరు వినని ఎరగని చూడనటువంటి ఒక కొత్త దేవుడు రాబోతా ఉన్నాడు. ప్రపంచంలో ఇప్పటికీ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? చాలా కోట్లాది మంది దేవుళ్ళుగా పిలువబడేటువంటి వారు కనబడతా ఉన్నారు. సుమారుగా ప్రపంచంలో 4000 రకాలైనటువంటి మతాలు కనబడుతున్నాయి. మతానికి ఒక దేవుడిని తీసుకున్నా సరే తొక్కుల్లో ఒక 4000 దేవుళ్ళు కనబడుతూ ఉన్నారు. వీరందరూ కూడా నిజ దేవుళ్ళు కాదు. ఈ దేవుళ్ళకి పూజించేటువంటి ఆరాధనలన్నీ కూడా ప్రత్యక్షంగా కాకపోవచ్చు కానీ పరోక్షంగా సాతాను పొందుకుంటా ఉన్నాడు. క్రీస్తును దేవునిగా అంగీకరించి ఆరాధించే ఆరాధనలు దేవుడికి వెళ్తాయి తప్ప, క్రీస్తుని కాకుండా ఎన్ని వేల మతాల నుంచి వాళ్ళు ఎన్నుకున్నటువంటి దేవుల్ని పెట్టి ఆరాధించిన ఆ ఆరాధనలన్నీ, ఆ ప్రార్థనలన్నీ దేవుడికి వెళ్ళట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాయి? పరోక్షంగా సాతానికి వెళ్ళిపోతా ఉన్నాయి. కాబట్టి సాతానుగాడు డైరెక్ట్గా ఒక దేవుడిగా రావడం అనేది కష్టం కనుక రకరకాలైన ప్రతిమల్లో, రకరకాలైన విగ్రహాల్లో వాడు దేవుడిగా ఫీల్ అవుతూ ఆరాధనలు పొందుకుంటున్నాడు. పరలోకంలో నుంచి వాడు నెట్టివేయబడ్డానికి కారణం కూడా ఏంటి? దేవుడికి వచ్చే ఆరాధన నాకు రావాలి,
దేవుడికి ఎవరైతే ఆరాధిస్తున్నారో ఆయనకి చేరే దానికంటే ముందుగా నేను దాన్ని అనుభవించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. కింద పడద్రోయబడిన తర్వాత కూడా అదే ఆలోచనలో కొనసాగాడు. అయితే ఈ రోజున ఈ మతాల్లో కనబడేటువంటి ఏ దేవుడు ఏ దేవత కూడా ఇప్పటి వరకు కూడా లేదేమో అంటాను. అలాంటి దేవత రాబోతుంది, అలాంటి దేవుడు రాబోతా ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఆ దేవతని ఈ లోకానికి పరిచయం చేసేది ఎవరో చెప్పమంటారా? క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అనేటువంటి ఈ వ్యక్తి ఒక కొత్త దేవతను తీసుకొని రాబోతా ఉన్నాడు. అదే పాస్టర్ గారు రీసెంట్గా ఒక దేవుడిని బట్టి ఒక మతాన్ని బట్టి ఈ వ్యక్తి నడిపించబడుతున్నాడు అని చెప్పారు కదా అని అనుకోవచ్చు. మాట చెప్తున్నాను చూడండి, క్రైస్తవ్యం తప్ప మిగిలిన మతాలన్నీ కూడా హెడ్ సాతానే. హెడ్ మాత్రం ఆడే పెట్టుకున్నాడంటే దేశానికి ఒక మతం కింద, దేశానికి ఒక దేవుడి కింద అలా పెట్టుకుంటే వెళ్ళిపోయాడు తప్ప హెడ్ మాత్రం సాతానే, హెడ్ మాత్రం సాతాను. ఈ విషయాన్ని గమనించండి. నిజానికి కొత్త దేవుడు రాబోతున్నాడా, కొత్త దేవతని తీసుకొని రాబోతున్నాడా అని నేనంటే అది తప్పుగా అనిపించవచ్చు, కానీ నేను మాట్లాడట్లేదు. కానీ క్రీస్తు కంటే కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి ఒక గొప్ప ప్రవక్త ఈ వ్యక్తి గురించి ముందుగా రాశాడు. ఎవరు ఆ ప్రవక్త అనేటువంటి ఆలోచన చేస్తే దానియేలు అనేటువంటి ప్రవక్త వచ్చేటువంటి యాంటీ క్రైస్ట్ తీసుకుని వచ్చేటువంటి ఒక కొత్త దేవుడు కొత్త దేవతను గురించి ముందుగానే ప్రస్తావించింది. ఆ దేవత పేరు ఏంటంటే ప్రాకారములు గల దేవత. ఆ దేవత పేరే అది, ప్రాకారములు గల దేవత. ఆ దేవుడు దేవత పేరు అది. ఒక్కొక్క దేవుడికి ఒక పేరు ఉంటుంది కదా, ఆ విధంగా వాడు తీసుకుని వచ్చేటువంటి దేవత యొక్క పేరు ఏంటంటే ప్రాకారములు గల దేవత. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 36వ వచనం నుంచి కానీ ప్రధాన ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే ఆ చోట నుండి ఈ మాటలు కనబడతా ఉన్నాయి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 36వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆ రాజు ఇష్టానుసారముగా, ఆ రాజు అని అంటే ఎవరంటే ఆఖరిలో వచ్చేటువంటి రాజు, యాంటీ క్రైస్ట్, యావత్ భూమండలాన్ని కూడా పరిపాలించేటువంటి రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడును. తర్వాత ప్రతి దేవత మీదనో ప్రతి దేవాది దేవుని మీదనో గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తియగు వరకు వృద్ధి పొందును. ఉగ్రత అనగా క్రీస్తు ఒలీవల కొండ మీదకు అడుగు పెట్టేంత వరకు కూడా వాడికి అదుపు లేకుండా వృద్ధి పొందుతూనే ఉంటాడు. జరుగును, అంతటా నిర్ణయించినది జరుగును. ఏం నిర్ణయించబడింది? బ్రతికి ఉండగానే మండుచున్న అగ్ని గంధకములలో వాడు పాడివేయబడతాడు. క్రీస్తు మూలంగా బ్రతికొండగానే, చచ్చిపోయిన తర్వాత బతికొండగానే అగ్నికొండల్లో పాడేస్తాడు ఉన్న బైబిల్లో. జరుగును, అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొనును. ఈ 1335 రోజులు అంటే ఆడి చచ్చి బ్రతికిన దగ్గర నుంచి వాడి యొక్క క్రియలు, వాడి యొక్క పోలికలు, వాడి యొక్క వ్యవహార శైలి అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ రాశాడు. చనిపోకముందు కాదు, చనిపోకముందు చాలా నెమ్మదిగా, సౌమ్యంగా, సమాధానంగా, శుతి మెత్తగా, సమాధానానికి కర్తగా, గొర్రె పిల్లగా వాడు వ్యవహరిస్తాడు. కానీ చనిపోయిన తర్వాత గొర్రెతోలు కప్పుకున్న తోడేలైపోతాడు అన్నమాట. అక్కడి నుంచి మాట్లాడే మాటలు చూడండి. అతను అందరికంటే ఎక్కువగా తనను తాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడు. ఎవరి దేవతలనంట? తన పితరులు అంటే వెనకట వారి యొక్క దేవతల్ని, ఏ దేవతల్ని కూడా లెక్క చేయడం వ్యక్తి వెంట్రుక ముక్కలాగా తీసి పాడేస్తాడు. మరియు స్త్రీల ఆకాంక్షిత దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్య పెట్టడు. అతడు తన పితరులు ఎరగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకి మారుగా చెప్పండి గణపరుచును. బంగారును వెండిని విలువగల రాళ్లను
మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను ఏం చేస్తాడని ఉంది? ఘనపరుస్తాడు. అంటే క్రీస్తు విరోధి చనిపోయి తిరిగి బ్రతికి యెరూషలేములో అడుగు పెట్టిన తర్వాత అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు వీడి స్వరూప్యంలో ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు. ఆ విగ్రహమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది నేను చెప్పడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక విగ్రహం యెరూషలేము దేవాలయంలో ఉంటుంది. అది విగ్రహంగా ఉంటుంది. కానీ దానితో పాటుగా ఇంకో కొత్త విగ్రహాన్ని, కొత్త దేవతని, బ్రతుకున్నటువంటి దేవతను తీసుకొస్తాడు. ఆ దేవత పేరే ప్రాకారములు గల, ది గాడ్ ఆఫ్ ఫోర్ట్రెస్ అని ఉంది ఇంగ్లీష్లో. ప్రాకారములు అనేటువంటి దాని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ప్రాకారమై ఉన్న దేవుడు, హెబ్రీ భాషలో దేవుడికి ఉన్నటువంటి ప్రాకారములు గల దేవుడి పేరేంటి చెప్పండి? మనం చాలా స్మరించాం కదా హెబ్రీ పేర్లు, గ్రీక్ పేర్లు అన్నీ. జెహోవా మావోజ్ అంటే ప్రాకారము, ప్రాకారమై ఉన్న దేవుడు అనేటువంటి అర్థాన్ని ఇస్తా ఉంది. అయితే ఈ వ్యక్తి మందిరంలో ఉంటాడో, ఈ వ్యక్తితో పాటుగా అబద్ధ ప్రవక్త ఉంటాడో, ఈ వ్యక్తితో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే యాంటీ క్రైస్ట్ యొక్క విగ్రహం ఉంటుంది, బ్రతికినటువంటి రోబోట్ ఉంటుంది. వీళ్ళందరితో పాటుగా ఒక కొత్త దేవతను కూడా తీసుకొస్తాడు. ఒక కొత్త దేవుణ్ణి కూడా మందిరంలోకి తీసుకొస్తాడు, డైరెక్ట్గా తీసుకొచ్చేస్తాడు. ఆ దేవత పేరే ప్రాకారముల గల. ఎప్పుడన్నా అన్నారా ఈ దేవత పేరు? ఎప్పుడైనా లైఫ్లో ఎప్పుడైనా ఒక దేవుడికి, ఒక దేవతకి ఇలాంటి పేరు ఉంటుంది అని ఎప్పుడన్నా వినడం జరిగిందా? కనీసం ఎప్పుడన్నా కల్లోకైనా వచ్చిందా? ఒక దేవుడి పేరు ప్రాకారము గల దేవత అని చెప్పి బైబిల్లో రాశాడంటే లేనిది రాస్తాడా దేవుడు, ఉన్నది రాస్తాడా చెప్పండి? 100% కాదు, 100కి ఇంకా ఎక్కువ కలిపి 200% ఉన్నదే రాస్తాడు దేవుడు. చాలా దేవతలు ఉన్నాయి, చాలామంది దేవుళ్ళుగా పిలువబడేవారు ఉన్నారు. హైందత్వంలో కావచ్చు, ఇస్లాంలో కావచ్చు, క్రిస్టియానిటీలో కావచ్చు, జూయిష్ కల్చర్లో కావచ్చు, జైనిజంలో కావచ్చు, బుద్ధిజంలో కావచ్చు, రకరకాలైన మతాల్లో రకరకాలైనటువంటి దేవతలు మనకు కనబడుతున్నారు. కానీ ఇలాంటి దేవత యొక్క పేరు ఎక్కడా కూడా నేను వినలేదు. మీరు వింటే చెప్పండి. ఏమేమనుకుంటున్నారు మీరు? ప్రాకారము గల దేవత ఏ దేవుడై ఉంటారు అని అంటే క్లియర్గా వాక్యం సెలవిస్తుంది. అసలు పితరులకు కూడా తెలియని దేవత అంట. పితరులు సైతం అంటే ఆ వ్యక్తిని కన్నటువంటి వారు సైతం ఎప్పుడూ ఎరగని పూజించిన దేవత ఆ దేవత. పైగా అన్ని దేవతల్ని దూషిస్తారంట ఈ వ్యక్తి. అంటే అప్పుడున్నటువంటి దేవతలు, దేవుళ్ళకి ఎవరైతే కొలవబడుతున్నారో, యెహోవా కావచ్చు, యేసు కావచ్చు, అల్లా కావచ్చు, మిగిలిన హైందవ సంబంధమైన దేవతలు, దేవుళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ తిట్టి ఈడ నిజమైన దేవుడు అని చెప్పి హెచ్చించుకుంటాడు. ఎవరా దేవుడు? ప్రాకారముల గల దేవత అనేటువంటిది ఏదన్నా లోకంలో ఉందంటారా? ప్రాకారాల మధ్యన ఉన్నటువంటి దేవత యావత్ భూమండలంలో ఏ చోటైనా సరే ఉన్నదంటారా? ఒకవేళ ఆలోచన చేస్తే చాలామంది క్రిస్టియన్స్కి అనిపించేటువంటి ఒక అవకాశం ఏదన్నా ఉందంటే, ముస్లిం సహోదరులు ఆరాధించేటువంటి ఒక ప్లేస్ ఉంది, కాబా అంటారు. ప్రాకారాలు ఉంటాయి, చుట్టూ పెద్ద పెద్ద గోళ్ళలో మధ్యలో ఒక రాయి ఉంటుంది. ఉంటుందా ఉండదా? రాయిని ముట్టుకుని వచ్చేస్తారు. మక్కా అదే ఉంటుందా? అదే ఉంటుందండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అదే ఉండొచ్చండి, ఎందుకంటే ప్రాకారం ఉంటుంది, నల్లటి పెద్ద ప్రాకారం ఉంటుంది, చాలా ఎత్తైనటువంటి ప్రాకారాలు ఉంటాయి. ఆ లోపల మాత్రం ఒక రాయి అయినటువంటిది ఉంటుంది. బహుశా ఆ దేవతేనండి అని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేయొత్తండి. అయ్యి ఉండొచ్చు కదా. మరి ఇంకెవరు ఉన్నారు ప్రాకార గల దేవతలు? ఇప్పుడు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళవే కదా. పెద్ద పెద్ద ప్రాకారాల మధ్యన ఉన్నటువంటి దేవత ఏంటో చెప్పండి. ఎన్ని ఉన్నాయంటారా? ఆమోస్ గారు కనబడట్లేదు నాకు. ఉన్నారా ఆమోస్ గారు? ఉన్నారంటారండి అలాంటి దేవతలు ఎవరన్నా? బహుశా నాకు తెలిసి మక్కాలో మాత్రమే పెద్ద పెద్ద ప్రాకారాల మధ్యన ఒక రాయి అనేటువంటిది ఉంటుంది. వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటంటే పరలోకంలో నుండి ఆ రాయిని దేవుడు పంపించాడు. అబ్రహాము అక్కడికి వచ్చి చాలా చాలా ఉన్నాయిలే వాళ్ళ నమ్మకాలు, కానీ తెల్లగా పడిన రాయి అందరు మనుషులు పట్టుకున్న కారణాన్ని బట్టి నల్లగా మారిపోయిందని చెప్పి
రీసెంట్గా ఒక వార్తను నేను విని చాలా ఆశ్చర్యపడ్డాను. ఇప్పుడు రంజాన్ కాలం కదండి, రంజాన్ కాలం. హలీం తినొచ్చా లేదని అడుగుతున్నారు ఒకరు. మనం మెసేజ్ చేశారు, రిప్లై ఇవ్వలేదు నేను. అందులో ఏముంటుంది హలీంలో? హలీం తినొచ్చా లేదంటే వాళ్ళు చేసిన దమ్ బిర్యానీ తినొచ్చా? మరి వాళ్ళు చేసిన హైదరాబాద్ దమ్ బిర్యానీ తింటున్నాం మనం. హలీంలో ఏముంది? ప్రార్థన చేసుకుంటే ఏముండదు అది. అలాగైతే ఏది తినకూడదు మనం, చెప్తున్నాను. రంజాన్ సీజన్ కాబట్టి ఆ మక్కా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది పాలస్తీనీల్ని పిలిచారు, ఈ రంజాన్కి మీరందరూ కూడా ఇక్కడ రావాలి, ఇక్కడ అందరం కూడా మనం కలుసుకోవాలనేటువంటి పిలుపు అందుకున్నారు పాలస్తీన ప్రజలందరూ కూడా. మరి ఆ చోట నుంచి ఏమన్నా రావలసిన వాడు ఏమన్నా బయటకు వస్తున్నాడా ఏంటో నాకైతే తెలియదు. నిన్న కూడా కొంతమంది మెసేజ్ చేశారన్న, ఇస్రాయేల్లో యూదులందరూ కూడా మా మెస్సయ్య వచ్చేసాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు, చేతులకు ముద్దు పెట్టేస్తున్నారు, ఇద్దరు ఉన్నారు అక్కడ అనే విషయం చెప్పారు. ఎప్పుడు నేను చెప్తున్నాను ఈ మాట? నేను 2 సంవత్సరాలు నేను చెప్తున్నాను. వాళ్ళు బయటకు పెట్టేది పరిచయం చేసేది లేదు, అలా చెప్తా ఉంటారు. జరిగే సమయం వచ్చినప్పుడు జరుగుతుంది అనుకోండి, అందులో ఏ విధమైన సందేహం కూడా లేదనుకోండి. అయితే ప్రాకారముల గల దేవత ఏమై ఉంటుంది? తన పితరులు ఎరగని దేవత అయి ఉన్నదని చాలా క్లియర్గా రాయబడింది. నేను చదువుతున్నాను చూడండి, 38వ వచనం. అతడు తన పితరులు ఎరగని దేవతను అంటే ఒకవేళ ఈ వ్యక్తి కానీ ఒకవేళ ముస్లిం అయితే ఇష్మాయేల్ నుంచి కూడా ఎప్పుడూ విన్నటువంటి ఒక దేవత ఈ దేవత. ఒకవేళ ఈ వ్యక్తి యూదుడైతే ఇస్సాకు నుంచి కూడా ఎప్పుడూ విన్నటువంటి దేవత. ఒకవేళ ఈ వ్యక్తి క్రైస్తవుడే అయితే, వచ్చే యాంటీ క్రైస్తు, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి పునరుద్ధరణుడైపోయిన దగ్గర నుంచి ఆ రోజు వరకు ఎవరో కూడా విననటువంటి ఒక దేవత. ఆ దేవత ఎవరై ఉంటారు? ఆ దేవత ప్రాకారములు కలిగిన దేవత అంటే బహుశా ఏమై ఉంటుంది? ఎవరై ఉంటారు? ఎవరా దేవుడై ఉంటారు అని ఆలోచన చేస్తే, మనం అబ్రహాము కాలం నుండి కానీ మనం పరిశీలిస్తే, ఆదికాండం నుండి కానీ మనం పరిశీలిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టేటువంటి సమయానికి ఇంచుమించుగా ఒక 5 బలమైనటువంటి రాజ్యాలు కనబడుతున్నాయి. మొట్టమొదటగా ఐగుప్తు రాజ్యం, అవునా కదా? తర్వాత బబులోను రాజ్యం, తర్వాత పారసీక రాజ్యం, తర్వాత గ్రీకు రాజ్యం, తర్వాత రోమా రాజ్యం. రోమా రాజ్యంలోనే కదా భయంకరమైన హింసలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పచెప్పడం అనేది. అంటే అబ్రహాం కంటే కూడా వెనకటి నుండి, అబ్రహాం నుండి అనుకోండి, అబ్రహాం కాలం నుండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలం వరకు ఒక 5 బలమైనటువంటి రాజ్యాలు కనబడతా ఉన్నాయి. మొదటిది ఐగుప్తు రాజ్యం, రెండోది బబులోను రాజ్యం, 3 పారసీక రాజ్యం, 4 గ్రీకు రాజ్యం, 5 రోమా రాజ్యము. బలమైన రాజ్యాలు 5 రాజ్యాలే కూడా. ఈ 5 రాజ్యాల వారు కూడా ఏ దేవతను ఎక్కువగా కొలిచేవారు అనేటువంటిది నేను పరిశీలించడం మొదలుపెట్టాను, దేవుని సహాయంతో, నా జ్ఞానంతో కాదు. అసలు ఈ 5 రాజ్యాలు కూడా, ఈ బలమైన 5 డైనాసిటీస్ కూడా అసలు ఏ దేవతను ఎక్కువగా కొలిచేవారంటే, కొన్ని వేలాది మంది దేవతల్ని వాళ్ళు కొలుస్తూ ఉండేవారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. గ్రీకులు అనేటువంటి వాళ్ళు ఉన్నారో లేదా? గ్రీకు సంస్థానం, గ్రీకు రాజ్యం ఉంది. గ్రీకు రాజ్యం ఎక్కువగా గొప్పగా ఆరాధించేటువంటి, పూజించేటువంటి దేవత లేదంటే దేవుడి పేరు ఏంటంటే జూపిటర్. చెప్పండి, జూపిటర్. దీన్ని వాళ్ళు ప్రాకారములు గల దేవత అని పిలుస్తూ ఉండేవారు గ్రీకులు, జూపిటర్ అనేటువంటి దాన్ని. ఎంతమందికి ఐడియా ఉంది? ప్రాకారముల గల దేవతగా గ్రీకు డైనాసిటీ, గ్రీకు రాజ్యం ఈ జూపిటర్ అనేటువంటి ఒక దేవతని, దేవుణ్ణి కొలుస్తూ ఉండేవారు. తర్వాత రోమా రాజ్యం వచ్చింది. రోమా రాజ్యం వారు ప్రాకారముల గల దేవతగా జూస్ అనేటువంటి ఒక దేవుణ్ణి కొలుస్తూ ఉండేవారు. జూస్ అనేటువంటి ఒక దేవుణ్ణి దేవతగా ఆరాధిస్తూ ఉండేవారు. వీళ్ళు కూడా ఈ వ్యక్తిని ప్రాకారముల గల దేవతగానే వీరు కొలుస్తూ ఉండేవారు. అంటే జూపిటర్ అన్నా జూస్ అన్నా సరే ఒకటే దేవత, ఇద్దరు కూడా ఒక దేవతనే కొలిచారు.
ఇద్దరు కూడా. ఈ దేవత యొక్క గొప్పతనం ఏంటంటే సూర్య భగవానుడు. సూర్య భగవానుడు, జూపిటర్ తెలుగులో ఏమని పిలుస్తారు? గురుగ్రహం. గురుగ్రహం అంటే సూర్య వ్యవస్థలో పెద్ద గ్రహం ఏదైనా ఉందంటే జూపిటరే. మన హైందవ లేదంటే భారతీయ సంస్కృతిలో కూడా సూర్య దేవత దేవుడిగా పిలువబడే వాళ్ళు ఉన్నారు. మిత్ర, సూర్య భగవానుడు. మన కల్చర్లో పారసీకపు రాజ్యం కూడా ఈ మిత్ర అనే దేవుడిగా కొలుస్తూ ఉంటారు, సూర్య భగవానుడిగానే. అంటే రోమా రాజ్యము, గ్రీకు రాజ్యము, పారసీక రాజ్యం కూడా సూర్య భగవానుడిగా కొలిచేటువంటి వాడు ఒకడే. ఒకళ్ళేమో మిత్ర అని పెట్టుకున్నారో, ఒకళ్ళేమో జూస్ అని పెట్టుకున్నారో, ఒకళ్ళేమో జూపిటర్ అని పెట్టుకున్నారు. కానీ దేవుడు ఒకడే. జూస్ అనేటువంటి రోమల్కి ఎక్కువ గొప్ప దేవుడు ఎవరు అంటే జూసే. ఆ జూసే దేవుడు సాతానుగా ఎంచాడు. సాతాను సింహాసనం ఉన్న చోట నువ్వు ఉన్నావని నాకు తెలుసు అంటాడు. అన్నాడు అనలేదా? ఆ దేవుడే ఈ ప్రాకారముల గల దేవత అని రుజువుపరచడానికి ఒక ఆధారం చూపుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము జస్ట్ తీసి పెట్టండి, చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను, మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాను. ఈ ప్రాకారముల గల దేవత దేవుడు ఎవరై ఉన్నారు అనేటువంటి ఒక నిర్ధారణకు రావాలంటే ముందుగా నేను చెప్పినవన్నీ మీకు అర్థం కావాలి. ఏ రోమా రాజ్యం అయితే జూస్ని దేవుడిగా ఎంచేవారో, ఏ గ్రీక్ రాజ్యం అయితే జూపిటర్ని దేవుడిగా ఎంచేవారో, ఏ పారసీక రాజ్యం అయితే మిత్రని దేవుడిగా ఎంచేవారో, ఈ ముగ్గురు దేవుళ్ళు కూడా ఒకడే. ఆ దేవుడి యొక్క ప్రత్యేకతే సూర్య భగవానుడు. సూర్య భగవానుడు ఇక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో దాని యొక్క ప్రస్తావన కనబడుతుంది చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము దేవుడు పెర్గములో ఉన్న సంఘంతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం, పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగున్నాను. తర్వాత మరియు సాతాను కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపైన వాడు మీ మధ్య చంపబడిన దినముల్లో నీవు నా నామం గట్టిగా చేపట్టి నా యందుల విశ్వాసం విసర్జింపలేదని కూడా నేను ఎరుగున్నాను. క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి ఆరోహణం అయిపోయినటువంటి తర్వాత దేవుడు క్లియర్గా యోహానుతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు. పెర్గము అనే సంఘం ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. పెర్గము అనేటువంటి సంఘం, ఆ సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు నీవు సాతాను సింహాసనం ఉన్న చోట ఉన్నావు. పెర్గము అనేటువంటి సంఘ చరిత్ర కానీ మనం పరిశీలిస్తే దేవుడు సాతాను సింహాసనం వేసిన చోట ఉన్నావు, లేదంటే సాతాను సింహాసనం ఉన్న స్థలముల్లో నువ్వు కాపురం ఉన్నావు అని అంటున్నాడంటే ఖచ్చితంగా అక్కడ సాతాను ఉన్నాడనే కదా దాని అర్థం. ఈ పెర్గము అనేటువంటి ఆ సంఘ పరిసర ప్రాంతాల్లో ఒక పెద్ద కొండ ఉంటుంది, ఒక అప్పర్ హిల్, హైట్గా ఉన్న హిల్ ఒకటి ఉంటుంది. ఆ హిల్ మీద, ఆ కొండ మీద ఒక కుర్చీ మీద ఒక వ్యక్తి కూర్చున్నటువంటి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహమే జూస్. అంటే దేవుడు సాతాను అని ఎవరిని అంటున్నాడు? అర్థమైపోవాలి మీకు, చెప్పండి. జూస్ని. సాతాను ఒక్కడే, కానీ ఆడి పోలికలు చాలా ఉన్నాయి, చాలా ప్రతిమల్లో, చాలా విగ్రహాల్లో వాడు వచ్చేసాడు. అంటే క్లియర్గా దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో మాట్లాడుతున్నాడు. సాతాను సింహాసనం ఉన్న చోట నువ్వు ఉన్నావు. పెర్గము సంఘ చరిత్ర చూస్తే ఆ సింహాసనం మీద ఉన్నది రోమీలు ఆరాధించేటువంటి దేవుడు జూస్ అనేటువంటి దేవుడు. పారసీక రాజ్యం కూడా ఆ దేవుడినే సూర్య భగవానుడిగా ఎంచేవారు.
ఇప్పుడు భారతదేశం అంతా కూడా హైందవ దేశం హైందవ దేశం అంటున్నారు. పచ్చి అబద్ధం అది. హైందవ దేశం కాదు, పారసీక దేశం నుంచి వచ్చిన ఆర్యులు. ఆర్యన్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇరానియన్స్. పారసీక దేవతలను దేవుల్ని ఈ దేశంలోకి తీసుకుని వచ్చి పరిచయం చేసింది పారసీక నుంచి వచ్చినటువంటి ప్రజలు. ఆర్యులు వచ్చారు ఫస్ట్ భారతదేశం కాదా? చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో లేదా? ఇప్పుడు భారతదేశంలో పూజించబడుతున్న ఏ దేవుడు దేవత కూడా భారతదేశానికి సంబంధించిన వారు కాదు. మరి ఏ దేశానికి సంబంధించినారు? పారసీక రాజ్యానికి సంబంధించిన దేవీ దేవతలు. వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ తిష్ట వేసి ఇక్కడ దాన్ని నెమ్మదిగా విస్తరింపజేశారు. పారసీక దేశం ఇప్పుడేంటి? ఇరాన్. ఆర్యులు ఎవరు? ఇరానియన్స్. అక్కడి నుంచి వచ్చారు. మన వెనకాల అక్కడక్కడో ఉన్న పూర్వీకులు అందరూనే. కానీ రాధా మనోహర్ దాస్ గారు ఏమంటా ఉంటారు? ఏదో అంటా ఉంటాడు. మరి ఏం చెప్పాలి అంటే బైబిల్ గ్రంథం, ఎస్తేరు గ్రంథంలో హైందవ దేశం అని ఉంది కదా, అందుకని చెప్పి హైందవ అంటే దాని అర్థం అది కాదు. సింధు నది ఉన్నటువంటి ప్రాంతం ఇది. సింధు దేశం అని పిలిచేవారు ఈ దేశాన్ని ఒకప్పుడు. ఆ కాలంలో హా లేదు, హా అక్షరం లేదు. తర్వాత రోజుల్లో వచ్చింది. సింధు కాస్త హిందూ అయింది, అంతే తేడా. ఎంతమందికి అర్థమైంది? సింధు దేశం కాస్త హిందూ దేశం అయింది. అప్పుడు హాన ఉంది, తర్వాత సానది వచ్చింది. అప్పటి నుంచి అన్నమాట అసలు వాస్తవానికి సింధు దేశం ఇది. సింధు నది ఉన్నటువంటి ప్రాంతం కనుక. అంటే మనం ఏం చెప్పాలి? ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు పూర్వీకులు అందరూ అక్కడోళ్ళు. రాధా మనోహర్ దాస్ అన్నట్టుగా ఎక్కడోళ్ళు కాదురా నాయన. అది పరిస్థితి. కాబట్టి మీకు ఒక కంక్లూషన్ రావాలి ఏంటనంటే, రోమీలు ఏ దేవుణ్ణి అయితే పూజించేవారో అదే దేవుడు గ్రీకులు కూడా పూజించేవారు, కానీ పేర్లు తేడా. అదే దేవుడు పారసీక రాజ్యం కూడా పూజించేవారు, కానీ పేరు తేడా. కానీ దేవుడు యొక్క ప్రత్యేకత ఒకటే, సూర్య భగవానుడు. జూయిస్ అనేటువంటి వాడే ఈ పెర్గము కొండ మీద కూర్చున్నటువంటి విగ్రహం ఉంటుంది. చరిత్ర తెలియపరుస్తుంది. దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు ఆ జూయిస్ని ఏమని? సాతాను అని చెప్పి. అంటే ఇప్పుడు ఆ ప్రాకారములో గల దేవత జూస్ అండి? కాదండి. ఇప్పటి వరకు మనం ఎన్ని రాజ్యాల కోసం మాట్లాడుకున్నాం? పారసీక, గ్రీకు, రోమ, బబులోను గురించి కూడా మాట్లాడుకుంటే కొంచెం పెద్ద చరిత్ర అయిపోద్ది. వద్దు, వెనక్కి వెళ్ళిపోయామనుకో. ఆది మొదటి రాజ్యం అయినటువంటి ఐగుప్తు రాజ్యం, ఐగుప్తీలు ఆరాధించేటువంటి పూజించేటువంటి సూర్య భగవానుడు ఒకడు ఉన్నాడు. ఆ సూర్య భగవానుడు పేరే అమున్-రా, మోంటు అనేటువంటి దేవతలు. వీళ్ళు సూర్య భగవానులు ఐగుప్తీలకి. అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ సంస్కృతి నెమ్మదిగా అందరికి అంటించుకుంటూ వచ్చారు. కానీ వాస్తవానికి సూర్య భగవానుడు ఎక్కడ మొదలయ్యాడు? ఐగుప్తులో మొదలయ్యాడు. ఎంతమందికి అర్థమవుతుంది? లేదంటే ఇంకా క్లియర్గా చెప్తాను. అర్థమవుతున్నాను వాళ్ళు సార్ చేతులు ఎత్తాను పైకి. అబ్రహాం కాలం నుంచి ఉన్నది ఏ రాజ్యం? బబులోన్ రాజ్యం కాదు, రోమా రాజ్యం కాదు, గ్రీక్ రాజ్యం కాదు, పారసీక రాజ్యం కాదు. ఒకే ఒక రాజ్యం అక్కడ ఉన్నటువంటి కాలంలో. ఏ రాజ్యం అది? ఐగుప్తు రాజ్యం. ఐగుప్తులు ఎవరిని సూర్య భగవానుడిగా పూజించేవారు? అమున్-రా అనేటువంటి వ్యక్తిని సూర్య భగవానుడిగా వాళ్ళు కొలిచేటువంటి గొప్ప దేవతల్లో గొప్ప దేవతగా ఆ దేవుని కొలుస్తూ ఉండేవారు. ఆ దేవత యొక్క సంస్కృతి నెమ్మదిగా తర్వాత రాజ్యాలకు వచ్చింది. కాకపోతే వీళ్ళు వాళ్ళ సాంప్రదాయాలకు సంబంధించిన వాళ్ళు కాదు కనుక వీళ్ళు పేర్లు మార్చుకున్నారు. కానీ దేవుడు ఒక్కడే, సూర్య భగవానుడు. ఆ ప్రాకారములు గల దేవత ఎవరు అంటే, ఏ దేవత అయితే ఐగుప్తీలకి పిరమిడ్లు కట్టిందో, పిరమిడ్ల కంటే కూడా ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయా మన ప్రపంచంలో? చెప్పండి. 6000 సంవత్సరాల క్రితమే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో కట్టడానికి ప్రయత్నించిన సాధ్యం కాని కట్టడం ఏదన్నా ఉందంటే ఐగుప్తు పిరమిడ్లు. అంటే ఐగుప్తు రాజుల యొక్క సమాధుల్ని అంత ఎత్తుగా కట్టారు. ఆ జ్ఞానం ఎవరిచ్చారు వాళ్ళకి ఆ కాలంలో? దేవుడా. అంటే బాబేలు గోపురాన్ని కట్టించడానికి కూడా జ్ఞానం ఇచ్చింది దేవుడేనా? ఒకవేళ దేవుడితే ఆ బాబేలు గోపురాన్ని ఎందుకు కూలగొట్టి చెదరగొడతాడు? సాతాను జ్ఞానం అది. అంటే ఐగుప్తీలు ఏ దేవతని, ఏ దేవునిగా అయితే సూర్య భగవానుడిగా కొలిచేవారో
ఆ దేవుణ్ణి యాంటిక్రైస్ట్ తీసుకొని రాబోతున్నాడు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? ఒకసారి హల్లెలూయా చెప్పండి అర్థమైతే. ఆ సంస్కృతి అలా వచ్చేసినాయండి. ఇల్యూమినాటి అని ఉంటుంది ప్రపంచంలో, చాలా మంది దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఒక పెద్ద పిరమిడ్ ఉంటుంది, పిరమిడ్ మధ్యలో ఒక కొన్ను కనబడుతూ ఉంటుంది, చూసారా? ఒక కొన్ను, దాన్ని విశ్వసించేటువంటి వాళ్ళు బృందాలు కొన్ని ఉన్నాయి, ఇల్యూమినాటి. అది కూడా ఆఖరి కాలంలో బాగా ఉపయోగపడుతుంది. ఆ కొన్ను ఎవరిది? యాంటిక్రైస్ట్ది. కొన్ను వెనకాల పిరమిడ్లు ఉంటాయి. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తే అవి చూసామండి మేము ఎందుకు చూడలేదు అంటారు మీరు. ఇది ఎవరన్నా చూసారా? ఇది ఎప్పుడన్నా మనకి కనబడుతుంటుంది ఎక్కువగా సినిమాల్లో. కమల్ హాసన్ గారి కూతురు శృతి హాసన్ ఈ విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తి, ఇల్యూమినాటిని విశ్వసించేటువంటి వ్యక్తి. ఒక పెద్ద పిరమిడ్ కన్ను. ఇల్యూమినాటి అంటే చదువుకున్న వాళ్ళకి, యూట్యూబ్లో చూసే వాళ్ళు చాలా మందికి ఐడియా వచ్చేస్తుంది. ఆ కన్ను యాంటిక్రైస్ట్ది. యాంటిక్రైస్ట్ మనిషే, కానీ ఒక కొన్ను కోల్పోతాడు ఆ వ్యక్తి, ఒక చేతిని కోల్పోతాడు ఆ వ్యక్తి. ఇస్లాం వచ్చేటువంటి డజాల్ అనేటువంటి వ్యక్తికి కూడా కొన్ను ఉండదో, చెయ్యి ఉండదో అని విశ్వసిస్తూ ఉంటారు. బైబిల్ క్లియర్గా చెప్పింది, శ్రద్ధ లేని ఆ కాపరి కుడి చెయ్య కుడి కొన్ను పీకి వేయబడుతుంది అని చెప్పి. యాంటిక్రైస్ట్ కొన్నది. వెనకాల పిరమిడ్ ఉంది. అంటే పిరమిడ్ తెలుగులో పెద్ద ఎత్తైన ప్రాకారాలు. ఆ ప్రాకారాలను కట్టించిన వ్యక్తిని, లేదంటే ఆ దేవతను దేవుడు చేస్తాడు వ్యక్తి. ఒక కొన్నుపోద్ది, యాంటిక్రైస్ట్ కొన్నుపోతుంది. ఇస్లాం నమ్ముతూ ఉంటుంది వచ్చే డజాల్ కన్ను ఉండదు, ఒక కన్ను అని చెప్పి. మీకు ఎలా తెలుసు? ఒకసారి జకరియా గ్రంథం తీయండి. అసలు అనుకోలేదు చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. జకరియా గ్రంథం 11వ అధ్యాయం. జకరియా గ్రంథం 11వ అధ్యాయం. తీసారా? 17వ వచనం చదవండి. షారం చదవమ్మా. మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ, అతని చెయ్యు కుడి కన్నును పెరికి వేయబడును, అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును. చాలమ్మ. అతని కుడి కన్నుకి దృష్టి బొత్తిగా తప్పును. ఏ కాపరికంట? పనికి మాలిన. హేమన్ బాబు గారు పనికిమాలోడు అంటుంటారు. ఆ మాట అనొచ్చండి అంటే బైబిల్లో అంటుంది. మరి పనికిమాలోడు బుద్ధిహీనుడు బుద్ధిమాలోడు అని చెప్పి నేనేం చెప్పను దానికి? పనికి మాలిన కాపరి నేను కాదు అనుకోండి, చెప్తున్నాను. పనికి మాలిన కాపరాడు. నేను ఏదో మీ అందరికీ న్యాయం చేసేస్తాను, నేను ఏదో గొప్ప పని చేసేస్తాను, మీ అందరికీ మేలు చేసేస్తాను, మీ అందరికీ నేను ఉన్నాను కదా అని అంటాడు. కానీ వాస్తవానికి వాడు పనికొచ్చే శ్రద్ధ కలిగిన కాపరి కాదు, పనికిమాలోడు. వాడు కుడికన్ను కుడి చేయి కూడా కొట్టివేయబడుతుంది. ఇస్లాం నమ్ముతుంది వచ్చే డజాల కుడికన్ను ఉండదని. ఇక్కడ ఇల్యూమినాటి అనేటువంటి ఆ విశ్వాసంలో కూడా ఒక కన్ను పిరమిడ్ కనబడుతూ ఉంటుంది. చూడండి, చూసినప్పుడు ఎప్పుడన్నా చదువుకున్నారు, షారన్ ఎప్పుడన్నా చూసారా? సినిమాల్లో, మూవీస్లో ఖచ్చితంగా కనబడుతుంది ఇది. ఆ ప్రాకారములను కట్టించింది ఎవరో అని ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి శాస్త్రవేత్తల యొక్క బృందము, ఇప్పుడున్నటువంటి గొప్ప గొప్ప నిపుణులు పరిశోధించిన అంతు చిక్కని రహస్యంగా ఉండిపోయింది. ఐగుప్తు పిరమిడ్లు ఎవరు కట్టారంటే ఇప్పుడున్న శాస్త్రవేత్తలు, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కూడా చెప్తున్న మాట తెలుసా? మనుషులు కట్టింది కాదు. ఇప్పుడున్నటువంటి టూల్స్తో, ఇప్పుడున్నటువంటి సామాగ్రితో, ఇప్పుడున్నటువంటి బ్లేడ్స్తో మనం అలాంటి కట్టడాలు కట్టడానికి పూనుకున్న అంత ప్రెసైజ్ కట్టింగ్ రాదు. 6000 సంవత్సరాల క్రితం అన్ని వందల అడుగులు ఎత్తైనటువంటి అతి
బలమైనటువంటి బరువైనటువంటి ఆ రాళ్లను ఎవరు మోసికట్టారు? ఎవరు చెప్పరు. ఎవరు చెప్పరన్నమాట. తెలియదంటారు ఇప్పటికీ. అంత ప్రిసైజ్ కటింగ్. ఎవరన్నా చూసారా? నాకు ఈజిప్షియన్ మిథాలజీ అంటే పిచ్చి. నాకు ఎప్పటి నుంచో తెలుసా? 5వ తరగతి నుంచి. ఈజిప్ట్ పురాణం అన్నా, ఈజిప్ట్ మైథాలజీ అన్నా నాకు ఎనలేని ఆసక్తి చిన్నప్పటి నుంచి. మీరు నమ్మండి నమ్మకపోండి. నేను ఈ మాట పలుకుతున్నందుకు మిమ్మల్ని అలాగా చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ ఇప్పటి వరకు మమ్మీ అనేటువంటి సినిమా ఎన్నిసార్లు చూసానో నాకు తెలియదు. మమ్మీ రిటర్న్స్, స్కార్పియన్ కింగ్ అంటే నేను సేవలోకి వచ్చిన తర్వాత ఇంకోటి కూడా వచ్చేసింది, అది చూడలేదు అనుకోండి. ఏదో తెలియని ఆసక్తి, ఏదో తెలియనటువంటి ఒక రకమైన ఆకర్షణ నాకు ఎప్పుడు కూడా ఈజిప్షియన్ మిథాలజీ మీద. ఎందుకంటే బైబిల్ ప్రస్తావన ఆరంభం ఐగుప్తు నుంచే మొదలైంది, పొరల నుంచే మొదలైంది. కాబట్టి అదొక రకమైన ఇష్టం, నాకు చాలా ఇష్టం. నేను చెప్తున్నాను ఈ రోజుకి. దాని మీద కొంచెం నాకు పట్టు బాగా ఉంది. దేవుడిచ్చాడు ఆ జ్ఞానాన్ని. నేను బాగా పరిశీలించాను. ఐగుప్తు యొక్క మిథాలజీలో, ఐగుప్తు యొక్క దేవుళ్ళు దేవతల్లో కొన్ని వేల మంది ఉన్నారు. అనూబిస్, హోసిరిస్, హోరస్, రా, ఇలా చాలా మంది. ఎన్ని దేవుళ్ళు చూసినా దేవుళ్ళలో మనిషాకారం ఉంటుంది. తల ఏమో డేగ, తల ఏమో తోడేలు, తల ఏమో మొసలి, ఇలాగ తలలు వేరు కనబడతా ఉంటాయి. ఆ ఐగుప్తీలు ఆరాధించేటువంటి సూర్య భగవానుడి పేరే మొంటు, లేదంటే రా అని పిలుస్తూ ఉంటారు. మొన్న కూడా ఎవరో ఒక అమ్మగారు ఫోన్ చేసి ఎహెజ్కేలు గ్రంథంలో కొన్ని మాటల్లో మీరు చదవండి అన్నట్టుగా చెప్పారు. అంటే యవ్వన కాలంలో ఉన్నటువంటి ఆ యవ్వన స్త్రీ చనుల గురించి అది మాట్లాడుతున్నప్పుడు, అది కాదండి, ఐగుప్తులో ఉన్నటువంటి దేవతల గురించి అని చెప్పి నేను ఎప్పుడో వీడియో చేసినది, ఎప్పుడో చేసి పాడేసినది. పాప ఆవిడ చూడలేనట్టున్నారు, పంపించాలి, నాకు బిజీ ఉండి పంపించలేకపోయాను. ఆ దేవతల గురించి మాట్లాడుతున్నాడు, అక్కడ ప్రస్తావిస్తున్నాడు దేవుడు. వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటంటే ఈ అమున్రా అనేటువంటి, మమ్మీ సినిమా చూసారా ఎవరన్నా? ఇమ్హోటెప్ చూసారా? చచ్చిపోతారు సమాధుల్లో, ఆ బొజ్జంకలు తీసుకుని వస్తారు. ఆ బొజ్జంకలు నిజమా అబద్ధమా? ఇప్పటికి బోల్డ్ దొరికినాయి వాటి ఫాజిల్స్. ఆ జార్స్ ఉన్నాయి లేదా? ఇప్పటికే ఉన్నాయి. ఎందుకు? ఐగుప్తులో ఈ రోజుకే కూడా రాత్రి 7 అవుతే వెళ్ళనవరు పిరమిడ్స్ దగ్గరికి. పర్యాటకులందరినీ కూడా ఆ పిరమిడ్స్కి దూరంగా ఉంచి టెంట్లు వేసి ఒక పెద్ద స్క్రీన్ వేసి అక్కడ సినిమాలు చూడండి, కారులోనే పడుకోండి. కానీ పిరమిడ్స్ దగ్గరికి రాత్రులు ఎందుకు వెళ్ళకూడదు అంటున్నారు? ఉదయకాలం నుంచి వెళ్ళినటువంటి పర్యాటకులు ఆ రాత్రి సమయం ముందు ఎందుకు ఆంక్షలు అక్కడ విధించబడ్డాయి అంటే, ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవ సేవకుడిగా, బైబిల్ యొక్క పరిశోధకుడిగా, బైబిల్ బోధకుడిగా వాటిలోకి ఎక్కువ వెళ్ళకూడదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. నాకు తెలిసినప్పటికీ కొన్ని చెప్పట్లేదు. ఐగుప్తులు ఏ దేవుణ్ణి అయితే ఆరాధించేవారో ఆ దేవుణ్ణే తర్వాత తరాలు కూడా, పారసీక తరం కావచ్చు, గ్రీకు తరం కావచ్చు, రోమా తరం కావచ్చు, ఈ తరాల్లో సూర్య భగవానుడు ఒక్కడే, పేర్లు వేరు. జూసు రా ఒకటే, జూపిటర్ రా అనే దేవుడు ఒక్కడే. ఈ రోజుకి పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఆ కట్టడ ఎలా కట్టారా అని. నేను ఒక నిజం చెప్తున్నాను, ఎంతమంది నన్ను తప్పు పట్టినప్పటికీ కూడా ఇదే నిజం అని నేను నమ్ముతూ ఉంటాను. ఐగుప్తులో కనబడేటువంటి పిరమిడ్స్ సహజ సిద్ధంగా నీ వంటి నా వంటి మానవ స్వరూపాలతో కట్టబడిన కట్టడాలు కాదయి. మరి ఎవరు కట్టారు? నెఫీలియన్లు కట్టుండొచ్చు. అన్నిటికీ మించి ఆ ప్రాకారాల్ని, ఐగుప్తుల్ని వెనకుండి నడిపించినటువంటిది ఎవరో కాదు, కానీ ఈ రోజుకి కూడా అంతు చెక్కని అదృశ్య శక్తి అయిన గ్రహాంతర దేవతే. గ్రహాంతర వాసులు ఉన్నారా? ఏలియన్స్ ఉన్నాయా? 100% ఉన్నాయి. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అంటారు, బైబిల్లో రాయబడలేదు, అవి లేవు అని చెప్పి ఆ గొప్ప దేవజను మాట్లాడుతూ ఉంటారు. కానీ నేనంటాను, ఏలియన్స్ అనేటువంటిది అక్షరాల ఉన్నాయి. ఏనాటి నుంచి ఉన్నాయి? పరలోకంలో నుంచి త్రోసి వేయబడిన దేవతల కాలం నుంచి కూడా ఉన్నాయి. ఈ అమున్రా కావచ్చు, సూర్య భగవానుడు కావచ్చు, అనూబిస్ కావచ్చు,
ఓసిరిస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏలియన్ దేవతలు ఇవన్నీ కూడా. అందుకే మనకి ఇక్కడ దానియేలు గ్రంథంలో కనబడతా చూడండి. ఏమంటాడు తెలుసా ఆయన? ఏం పెట్టాడంట అక్కడ? ఆ దేవతకి ఏం అలంకరించాడు? రాళ్ళును. చదవండి ఒకసారి ఆ మాట. 11వ అధ్యాయం. ఇదిగో బంగారును వెండిని విలువగల మనోహరమైన రాళ్ళు. అంటే వస్తు ఆభరణ అనేటువంటిది ఉంది. ఐగుప్తు దేవతలకి మీరు ఎప్పుడన్నా చూడండి, అవసరం లేదా, చూడద్దు, అందులోకి వెళ్ళకండి, అయ్యొద్దు. మనకి చెప్పిన తర్వాత కూడా చూస్తే నేను ఏం చేయలేను. ఫుల్ ఆఫ్ జ్యువెలరీ ఉంటుంది. హ్యావ్ యూ సీన్? ఆ విగ్రహాలకి ఇక్కడ బంగారు బ్రెస్ట్ ప్లేస్ ఉంటుంది చూసారా? ఎన్ని కడియాలు ఉంటాయి చూసారా? కిరీటాలు ఉంటాయి చూసారా ఆ దేవతలకి? సేమ్ ఆ పిరమిడ్స్ని కట్టిన దేవతే మళ్ళీ వస్తుంది. ఆ దేవతని కనపరుస్తుడు యాంటీ క్రైస్ట్. గొప్ప దేవుడు, గొప్ప దేవత, వీళ్ళందరూ వేస్ట్గాళ్ళు అని ఎలియన్కి ప్రధానమైనటువంటి ఆ హెడ్ను తీసుకుని వస్తాడు యాంటీ క్రైస్ట్. మీరు చూడండి, చూసావు కదరా, సినిమాలు చూసావు కదా, చూసినప్పుడు కనబడ్డాయా? ఉంటాయి అన్నీ. ఇప్పటికీ లేవా? అంటే దొంగలన్నీ దొలిచేశారు అనుకోండి, పిరమిడ్స్లోకి వెళ్ళి ఆ శవాలను కూడా అమ్మేసేవారు ఆ కాలంలో. పిరమిడ్స్లో ఉన్న రాజుగారి యొక్క టామ్స్ని, ఆ సమాధులను తీసే శవాలు కూడా అమ్మేవారు ఆ రోజు మార్కెట్లో నిలబెట్టి. వేరే వేరే దేశాల నుంచి వచ్చి కొనుక్కొని వెళ్ళేవారు. అదొక చారిత్రాత్మక గుర్తుగా ఉండడానికి కొరకు పట్టుకెళ్ళిపోయేవారు. జార్స్ వెళ్ళిపోయినాయి, ఆ పురుగులు ఫాజిల్స్ వెళ్ళిపోయినాయి, అవన్నీ వచ్చేస్తాయి అనుకోండి, డౌట్ ఏమీ లేదు. అమ్మున్రా సూర్య భగవానుడు, వాడు ఎవడో కాదు, ఏలియన్కి అధిపతి. ఏలియన్స్ ఉన్నాయా? విలియమ్స్ గారు లేవంటారు. ఆయన అనడానికి, ఆయన ప్రశ్నించడానికి, ఆయన మాటను నేను కొట్టివేయడానికి ఏ విధంగా సరిపోనటువంటి అజ్ఞానినే. కానీ నేను ఒక విషయంలో మాత్రం ఒప్పుకోను, గ్రహాంతరవాసులు ఉన్నాయి. నీకు ఎలా తెలుసు? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి తీయండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తులుడైనటువంటి పౌలు, అంటే క్లియర్గా ప్రత్యక్షంగా వాటి యొక్క స్మరణ లేకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా మాత్రం కొన్నిటి గురించి మాట్లాడతాడు అక్కడ. అపోస్తులుడైనటువంటి పౌలు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. ఇలా చూడండి, చదవకండి. మనము పోరాడునది శరీరులతో కాదు. ఇక్కడ ఇలా తెలుగులో ఉంది, రక్త మాంసములతో కాదు. అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, మన పోరాటం మనుషులతో కాదంట. ఇది అర్థం చేసుకుంటే తర్వాత అర్థం అవుతుంది. నేను చెప్పింది అర్థం చేసుకోకుండా మీరు చదువుతుంది మీకు అర్థం కాదు. మనము పోరాడునది ఎవరు? మనమంటే అపోస్తులైన పౌలు గారు మనమని ఎవరిని అంటున్నాడు? సంఘాన్ని. క్రైస్తవ సంఘం పోరాడేది మనుషులతో కాదు, రక్త మాంసములు ధరించినటువంటి మానవుడితో కాదు. మరి ఎవరితో పోరాడుతున్నామంటే తర్వాత లైన్లో ఆయన మాట్లాడతాడు చూడండి. మనము పోరాడునది శరీరములతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల వీటితో పోరాడుతున్నాం. ఇవి మనకు కనబడలేదన్నంత మాత్రం అవి లేవని కాదు. గాలి కనబడదు, కానీ గాలి లేకపోతే మనిషి బతకలేడు. మనిషి యొక్క ఊపిరి కనబడదు, కానీ ఊపిరి పీల్చుకుంటే మనిషి బతకలేడు. మనం పోరాడేది, మనతో పోరాటం చేసేది వాయు మండలంలో ఉన్నటువంటి అధిపతులు. ఇంగ్లీష్లో ప్రిన్సిపాలిటీస్, ఫోర్సెస్, పవర్స్, రూలర్స్ అని మాట ఉపయోగించబడింది. మన పోరాటం మనుషులతో కదమ్మా, మనుషులతో పోరాటలేదు, మనం వాటితో పోరాడుతున్నాం. అదృశ్య శక్తులయ్యి. ఏదో ఒకటి చెప్తే సరిపోద్ది కదా, కానీ దేవుడు అక్కడ నలుగురు గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ అధికారులు ఉన్నారు, అక్కడ
చాలామంది ఉన్నారు చూడండి ఒకసారి. అధికారులతో, ప్రధానులతో, అంధకార సంబంధులు, లోకనాథులతో, ఆకాశమందున్న దురాత్మల సమూహముతో. ఒకరు కాదు కదా. అంటే ప్రధానులు వేరు, అధికారులు వేరు, చీకటి సంబంధమైన దురాత్మలు వేరు. ఇవన్నీ వేరు వేరేనా? అందరూ ఒకటేనా? 100 కాదు, 1000% ఇవన్నీ వేరు వేరే. ఎవరి అధికారులు, ఎవరి ప్రధానులు, ఎవరి దురాత్మలు, ఎవరి ఈ చీకటి సంబంధమైనటువంటి వాయుమండలాధిపతులు, ఇవన్నీ కూడా మాట్లాడుకునేటువంటి అవకాశము దేవుడిస్తే వాటి గురించి మాట్లాడుకోవచ్చు. మీకు జస్ట్ రుజువుపరచడానికి అంతే. ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటర్కి సంబంధించిన సాతాను సమూహం. ఇదంతా కూడా సాతాను సమూహంలో ప్రధానులుగా కొంతమందిని ఎంచుకున్నాడు సాతానుగాడు, అంధకార శక్తులుగా కొంతమందిని ఎంచుకున్నాడు, అధికారులుగా కొంతమంది, అలా ఎంచుకున్నాడు కొంతమందిని కొన్ని క్యాడర్స్ కింద. ఈ పౌలు గారు ప్రస్తావించినటువంటి ఒక దానిలో ఏలియన్స్ ఉన్నారు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో చెప్పండి పోరాడుతున్నాం. ఏ మండలం అంట? ఆకాశ మండలము. ఏలియన్స్ ఎక్కడున్నాయంటుంటారు శాస్త్రవేత్తలు? తెలియనటువంటి ఒక మండలంలో ఉన్నాయి. ఖచ్చితంగా వాటి యొక్క జాడ ఉంది, వాటి సిగ్నల్స్ ఉన్నాయి అని ఇప్పటికీ చాలామంది నమ్మే వాళ్ళు ఉంటారు, కొంతమంది నమ్మల వాళ్ళు ఉంటారు. కానీ నేను అంటాను 100% ఉన్నాయి ఏలియన్స్. ఐగుప్తు కాలంలో పిరమిడ్లు కట్టడానికి సహకరించిన, ఉపయోగపడిన ఎవరైనా ఉంటే ఈ వ్యక్తులే, వీళ్ళే, ఏలియన్సే. మీరు అలా చెప్తారు అని అంటే ఇంకా అద్భుతమైన క్లారిఫికేషన్ ఉంటుంది చూడండి. అదే దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఈ యాంటీ క్రైస్టు మళ్ళీ ప్రాకారాలు కడతారంట. ఎవరి సహాయంతో ఉన్నది ఉంటుందో చూడండి అక్కడ. మరియు ఈ కొత్త దేవతను 39వ వచనం 11వ అధ్యాయం దానియేలు. మరియు ఈ కొత్త దేవతను ఆధారం చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించును. ఎవరిని ఆధారం చేసుకుని? ఏ దేవత హెల్ప్తో మళ్ళీ ప్రాకారాలు కడతారంట యాంటీక్రైస్టు? చెప్పండి. ఈ కొత్త దేవత అంటే యాంటీక్రైస్ట్ మళ్ళీ ఇశ్రాయేల్లో ప్రాకారాలతో కూడిన కట్టలాలు కడుతున్నాడు. ఆడు కూర్చున్నటువంటి ఆ గోపురం నుంచి. ఆ ప్రాకారాలు కట్టడానికి ఉపయోగపడేది, సహాయపడేది ఎవరో? ఈ దేవత. ఉందా లేదా? లేని మాట నేను చెప్తున్నానా? చాలా క్లియర్గా రాయబడి ఉంది కదండి. ఈ కొత్త దేవతను ఆధారము చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించును. నేను అనుకుంటుంది, నేను చెప్పిన నా విశ్వాసం, ఏ ఐగుప్తీలైతే ఒక దేవతని, ఎలియన్స్ని దేవుళ్ళుగా ఆరాధించేవారో, ఏ దేవుళ్ళు అయితే వాళ్ళకు వచ్చి అలాంటి విషయాల్లో సహకరించారో కట్టడాల్లో, అదే దేవుడు మళ్ళీ ఇక్కడ యాంటీక్రైస్ట్కి ప్రాకారాలు కట్టడానికి ఉపయోగపడుతున్నాడు. ఏలియన్స్ ఉన్నాయి. మరి ఈజిప్షియన్ మైథాలజీలో, ఐగుప్తు యొక్క ఆ గ్రంథాలలో ఈ ఏలియన్స్ గురించి ప్రస్తావించబడిందా? ఎక్కడా లేదు. సాతాన్ రాయనివ్వలేదు. ఎందుకు రాయనివ్వలేదు చెప్తాను చూడండి. సంఘం ఎత్తబడిన తర్వాత ఆ దోషము, ఆ కారణం అంతా ఎవరి మీదకి వెళ్తుంది అన్నాను? ఏలియన్స్ మీదకి వెళ్తుంది అన్నాను. ఒకవేళ ఈజిప్షియన్ మిథాలజీలోకి వెళ్ళి ఏలియన్స్ ప్రస్తావన వస్తే ఖచ్చితంగా పెద్ద ఆశ్చర్యం ఏం పడరు, ఉంది కదా అదే అంటారు. కానీ కొత్తగా సంఘం ఎప్పుడైతే ఎత్తబడిందో, కోట్లాది మంది ఎప్పుడైతే భూమి మీద అదృశ్యం అయిపోయారో, యాంటీక్రైస్ట్ తీసుకొచ్చే అబద్ధ ప్రచారం ఏంటంటే వీళ్ళందరినీ ఎవరు పట్టుకుపోయారు తెలుసా? ఏలియన్స్ పట్టుకుపోయి. కాబట్టి సంఘం ఎత్తబడేటువంటి సమయానికి ముందు ఈ ఏలియన్స్ యొక్క ఉనికి ప్రపంచం ఎక్కువ చూస్తుంది. అంటే నా క్లారిఫికేషన్, నాకు ఉన్నటువంటి జ్ఞాన పరిధిని బట్టి నా ఆలోచన ఏంటంటే, సంఘం ఎత్తబడేటువంటి సమయం దగ్గర పడింది అనే దానికి ముందు ఏలియన్స్ యొక్క ఉనికి ఎక్కువ ఉంటుంది. ఏలియన్స్ కనబడ్డారండి, పలానా దేశంలో ఫ్లయింగ్ సాసర్స్ కనబడ్డాయండి, మొన్న ఏదో పెద్ద రశ్మి అలాగెళ్ళిందండి, ఒక వెలుగు ఎలాగెళ్ళిందండి, చూసామండి. ఈ వార్తలు ఎక్కువ పుట్టుకొస్తాయి. ఈ వార్తలన్నీ ఎక్కువ పుట్టుకొచ్చిన సమయంలో మనుషులందరూ అదృశ్యం అయిపోయారు అనుకోండి, ఎవరి మీదకి వెళ్తుంది అది? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నిన్న సాయంత్రం 6 గంటలకి వీధిలో చిరతపులి వెళ్ళిపోవడం చూసామండి అన్నారు. అందరూ చిరతపులి వెళ్ళిందట అంటున్నారు. ఇప్పుడు ఆ వీధిలో ఒక 10 గేదెలు కనబడడం మానేసినాయి. ఇప్పుడు ఎవరిని అంటారు? అది మ్యాటర్.
ఎందుకంటే చిరతపుల్ల ఉందని నమ్మారు, చూశారు, ఆ రుజువు ఉంది, ఆ సాక్ష్యం ఉంది, ఆధారం ఉంది. కనబడలేనప్పుడు దేని మీదకి వెళ్తుంది? సంఘం ఎత్తబడిన మరుక్షణం యాంటీ క్రైస్ట్ ఉపయోగించే మొట్టమొదటి కుయుక్తి ఏంటంటే ఏలియన్స్ వచ్చి మొత్తం క్రైస్తవులందరినీ, మిగిలిన వారిని అందరిని ఎత్తుకుపోయిందంట. ఇది నిజం, ఇది నిజం. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఏలియన్స్ ఐగుప్తులకి సహకరించే యాంటీ క్రైస్ట్ యొక్క ఆఖరి కాలంలో కూడా ఏలియన్స్ యొక్క ప్రస్తావన రాక ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా ల్యాండ్ అయిపోతారు. ఇప్పటికీ కూడా రీసెంట్గా 3-4 days బ్యాక్ నేను చూశాను. తెలియనటువంటి ఒక సిగ్నల్ సంవత్సరాలకి దగ్గర అయిపోతుంది. ఏలియన్స్ ఉన్నాయని నమ్మేటువంటి సిద్ధాంతం నమ్మినటువంటి వ్యక్తులు అంటారు అవి భూమి మీదకి అడుగు పెట్టడానికి దగ్గర టైం పడింది అంటా ఉంటారు. ఆ ఏలియన్ షిప్ అనేటువంటిది రోజు రోజుకి దగ్గర అవుతుంది అని అంటా ఉంటారు. మీరు నమ్మండి, నమ్మకపోండి. ప్రకటన గ్రంథంలో కూడా ఏలియన్స్ గురించి రాయబడింది, మీకు తెలుసా? ఇది కూడా ఆధారమే. అంటే మళ్ళీ నన్ను ఎక్కడ తప్పుపడతారని ఏం డౌట్ లేదు, ఏమీ భయపడినాం. 100% దేవుడి మూలంగా నేను నడిపించబడుతున్నానని నమ్మకం ఉంది కాబట్టి ధైర్యంగా చెప్తాను. నేను ఎవరో మొన్న కమెంట్ ఇది చేశారు, ఎవరో చెప్పలేదు, నువ్వు ఒక్కడవే చెప్పినట్టు ఫీల్ అయిపోతున్నావు, అది గర్వం కాదా, అది అతిశయం కాదా అని చెప్పి. ఏమంటే చాలా అతిశయం అండి, చాలా గర్వం. ఎవరి మీద తెలుసా? నా దేవుడి మీద, నా మీద కాదు. ఎందుకంటే నాకు ఏ విధమైన ట్రైనింగ్ లేదు, ఏ అనుభవాలు లేదు, ఎవడనకాల తిరగలేదురా. కానీ అన్నీ చేసిన వాళ్ళకంటే కూడా గొప్పగా నేను వాడబడుతున్నానంటే దేవుడి యందు మరి అతిశయించాలి కదా. ప్రభువునందు అతిశయిస్తూ ఆ మాట అంటున్నాను. ఎవరు చెప్పలేని నా ద్వారాగా దేవుడు చెప్పిస్తున్నాడండి. గర్వం కాదు అది. గర్వం ఎలా అవుతుంది? 100% అతిశయిస్తున్నాను నేను. ఎందుకంటే నాకు లేదు, నాకు ఏం తెలియదు బైబిల్. లోకంలో ఉన్నటువంటి వ్యక్తిని ఎలీషా ఎలాగైతే పంట పొలాల్లో ఉన్న వ్యక్తిని రా అని చెప్పి తీసుకుని వాడుకున్నాడో, 100 అభిషేకం ఇచ్చాడో, అలా లోకంలో ఉన్న వ్యక్తిని తీసుకురావడం, సేవ చేస్తావని అడగడం, నడిపించడం, వాడేసుకోవడం అంతా జరుగుతుంది. దీని అంతటికీ కారణం దేవుడే. నాది ఏమీ లేదా, ఏమీ లేదు, ఒక్కటి తప్ప. ఏంటది? ఆయన మాటని నమ్మాను నేను. నిన్ను పిలుచుకున్నవాడు, ఆయన పిలుపని నమ్మాను, ఆయన స్వరం అని నమ్మాను. ఆ విన్న స్వరాన్ని నా తల్లికి చెప్పిన తర్వాత నా తల్లి నమ్మింది. ఆయన చెప్పినట్టుగానే చేయి. హైదరాబాద్ వెళ్ళి ప్రార్థనలు అభిషేకం అయిపోయి వచ్చేసిన తర్వాత కొంతమంది సంఘస్థులు అనుకున్నారట, వీడికి ఏం వాక్యం తెలుసురా, వీడు ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడురా, పారాస్వామి గారు వెనకాల తిరగమంటే తిరగలేదే, ఏ సేవకుడు వెనకాల తిరగలేదే, సంఘం అంతా చెదిరిపోద్దే, వీడు వచ్చి ఏం చెప్తాడే అని అంటే రావడంతోనే ప్రకటన గ్రంథాన్ని బోధించాడు దేవుడు నా ద్వారాగా. దద్దరిల్లింది సంఘం. అప్పుడు అన్నది మా అమ్మ, నా జీవితంలో మా అమ్మగారు ప్రశంసించిన మొట్టమొదటి మాట, మా నాన్న కంటే బలంగా వాడబడతావు. ఇది లేనిది కాదు, మీరు అందరూ చూసినటువంటి సత్యమే, సాక్ష్యమే. నేను కాదు, నాకేమీ తెలియదు. నేను చెప్తున్నప్పుడు గర్వం ఎందుకుంటా? దేవుడి మీద నేను అతిశయించి చెప్తున్నాను. ఈ మాట అతిశయించువాడు ప్రభువునందే. నేను అదే చేస్తున్నాను. మీరు అలాగనుకుంటే నేనేం చేయను, నేనేం చేయలేను. దాన్ని బట్టి ఎలియన్స్ ఉన్నాయి, గ్రహాంతరవాసులు వస్తున్నాయి, సంఘం ఎత్తబడేటువంటి కాలం దగ్గర పడింది. అదృశ్యం అయిపోతారు, అందరూ కూడా అదృశ్యం అయిపోతారు. ఆ నెపం అంతా కూడా యాంటిక్రీస్తు. ఏలియన్స్ వచ్చి పట్టుకుపోయినాయి చెడ్డవారిని అందరినీ కూడా అనేటువంటి ఒక భ్రమలోకి లోకం అంతటినీ కూడా నడిపించేస్తారు. ఎందుకో చెప్తాను చూడండి. ఎప్పుడైతే అన్ని కోట్ల మంది అదృశ్యం అయ్యారో మిగిలిన వారు, విడవబడిన వాళ్ళందరికీ ఒక రకమైనటువంటి గుర్తు ఆలోచన వచ్చేస్తుంది, నమ్మకం. ఎక్కడికి? బైబిల్ మీదకి. ఆ దినములో ఒక్కసారిగా కొనురెప్ప పాటున అందరూ కూడా మాయమైపోతారన్న మాట బైబిల్లో ఉంది. కనుక బైబిల్ దేవుడు నిజమైన దేవుడిని నమ్మే లోపు వీళ్ళందరినీ గ్రహాంతరవాసులు తిప్పేస్తాడు. అందుకే ఆడి పేరు, ఆడు మొదటి నుంచి కూడా అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఉన్నాయి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ ఉన్నాయి, గ్రహాంతరవాసులు ఉన్నాయి, మన కనబడేటువంటి లోకంలో అవి తిరుగుతున్నాయి, మానవ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాయి. అన్నీ కూడా మనకంటే కూడా అడ్వాన్స్డ్ అయ్యి, కొన్ని 100 సంవత్సరాలు మనకు మించిన అడ్వాన్స్డ్ అయ్యి
నేను అంటాను, ఒక ఏలియన్ కొన్ని లక్షల మంది మనుషులను ఎగరగొట్టేయగలదు నిమిషంలో. అంత పవర్ ఉంటుంది ఏలియన్కి, ఒక గ్రహాంతర జీవికి. ఖచ్చితంగా ఉన్నాయి, వస్తాయి. వాటి సహాయంతోనే ఆనాటి ప్రాకారాలు కట్టబడ్డాయి. వాటి సహాయంతోనే యాంటీ క్రైస్ట్ మళ్ళీ ఈ దేవత యొక్క సహాయంతో మళ్ళీ ప్రాకారాలు కట్టబోతున్నాడు. ఇంకొక చిన్న ఆధారం చూపించమంటారా? ప్రకటన గ్రంథం తీయండి. ఇదే ఏలియన్ గురించి ఒక మాట మాట్లాడి ఆపేస్తాను ఇంక నేను. ప్రకటన గ్రంథం నేను మాట చెప్తున్న జాగ్రత్తగా గమనించండి. సాతాను యొక్క సమూహం ఒక మతం అని చెప్పాను చూడండి. ఆ మతం సాతానగడికి వెంట్రుక ముక్కతో సమానం. వాళ్ళతో ఏం చేయలేడు, మనుషుల మీదే అది. ఆ మతం కాకుండా చాలా ఫోర్సెస్, చాలా సమూహం, రకరకాలైన సైన్యాన్ని వాడు సిద్ధపరుచుకున్నాడు. వాడి సైన్యంలో పడద్రోయబడినటువంటి దేవదూతలు ఉన్నాయి, దురాత్మలున్నాయి, అపవిత్రాత్మలున్నాయి, ఏలియన్స్ ఉన్నాయి, రెప్టీలియన్స్ ఉన్నాయి, నెఫీలియన్స్ ఉన్నారు. చచ్చినటువంటి ఆ శవాలను కూడా ఆడు వాడుకోబోతున్నాడు. ఇదంతా సమూహం. అంత ఉంటేనే కానీ క్రీస్తు నేను కొట్టలేను అని అభిప్రాయంలో ఉంటాడు. కానీ కొట్టలేడు. ఎంతమంది తీసుకెళ్ళినా సరదాగా వచ్చి నోటు ఊపిరి చేత చంపేస్తాడు, బతికొండగా తీసి పడేస్తాడు నరకంలో ఆ వ్యక్తిని. చచ్చిపోయిన తర్వాత కాదు, ప్రకటన గ్రంథంలో చూస్తే చాలా బాధేస్తుంది. యాంటీ క్రైస్ట్ చచ్చిన తర్వాత కాదు, చంపడు దేవుడు. యాంటీ క్రైస్ట్ అనేది క్రీస్తు చంపడు. ఏం చేస్తాడు తెలుసా? బ్రతికి ఉండగా అగ్నిగుండంలో పాడేస్తాడు. బ్రతికొండగా అబద్ధ ప్రవక్తని వీని అస్సలు చంపడు, బ్రతికొండగా వేస్తాడు. అక్కడ యుగములు కూడా వాడు మండుతూనే ఏడుస్తూనే ఉంటాడు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనానికైనా మనం చూస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది చూడండి. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. తర్వాత మరియు ఆ ఘట సర్పము నోట నుండి, అంటే సాతాను నోట నుండి, క్రూర మృగము నోట నుండి అనగా యాంటీ క్రైస్ట్ నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి అనగా ఈ అబద్ధ ప్రవక్త ఎవరో చెప్పాను కదా, వాడి నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని. ఎలాంటి అంట? కప్పల స్వరూపం వంటి అపవిత్రాత్మలో ఈ 3 నోటి నుంచి బయటికి వెళ్ళడం నేను చూశాను అంటున్నాడు. ఎవరు? యోహాను. ఎలా ఉన్నాయి? కప్పల్లా ఉన్నాయి. ఏలియన్స్ ఎలా ఉంటారు తమ్ముడు? కప్పల్లా ఉండవు కాదా? కప్పలా ఉండదా? సేమ్. పెద్ద కళ్ళు, మూతి కనబడదు, చెవు ఉండదు, సేమ్ కప్పలా ఉంటాయి. ఆ అపవిత్రాత్మలు ఏంటి అని అంటే ఏలియన్సే. నోట్లోంచి వచ్చేస్తాయంటే సాతాను నోట్లో నుంచి, అంత్యక్రీస్తు నోట్లో నుంచి, అబద్ధ ప్రవాటం నోట్లో నుంచి వచ్చేస్తాయని కాదు. వారి యొక్క నోటి సెలవును బట్టి అన్ని బయటకు వస్తాయి. రండి బయటికి అని చెప్పి వచ్చేస్తున్నాడు, యేసు వచ్చేస్తున్నాడు, మీరు ఎక్కడెక్కడ అందరూ దిగండి బయటికి అని చెప్పి బయటికి రమ్మంటే బయటకు వస్తాయి. అంటే నోటి మాట లేదంటే ఆ ఆజ్ఞ ప్రకారంగా వస్తాయని. కప్పల్లో ఉన్నాయంట. కప్పల్లో ఉండటం ఏంటి? ఏలియన్స్. 100% ఏలియన్సే. ఏలియన్స్ను కూడా సాతాను వెంట పెట్టుకుని క్రీస్తు మీదకి వెళ్తాడు, కానీ కొట్టలేడు. అపవిత్రాత్మలో ఇందాక అక్కడ ఎఫీసీయులకు రాసిన పత్రికల్లో వాయుమండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహము. దురాత్మ వేరు, అపవిత్రాత్మ వేరు. బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్నాయి అన్నీ. అపవిత్రాత్మల్ని, దేవదూతలను దేవుడు అపవిత్రాత్మలు అంటాడా? చాలామంది అంటారు పడద్రోయబడిన దేవదూతలు ఏలియన్స్ అని చెప్పి. కాదు, అవి వేరే, పూర్తిగా వేరు. అవి కూడా పూర్తిగా డిఫరెంటే. పడద్రోయబడినటువంటి దేవదూతలు అనే మాట నేను ఉపయోగించుండొచ్చు, కానీ వారి మూలంగా వచ్చిన వాళ్ళు అపవిత్రాత్మలు. ఎవరో ఆత్మల అపవిత్రత కూడా ఉంటుందా? ఉంటుంది. అవకాశం ఉంటే చెప్తాను ఎప్పుడన్నా. దేవుడి నుంచి కలుగు చేయబడిన ఆత్మలన్నీ పవిత్రమైన ఆత్మలే. మరి అపవిత్రమైన ఆత్మ ఎందుకు అవుతుంది? టైం ఉంటే చెప్తే ఎప్పుడన్నా. ఆ అపవిత్రాత్మలు ఏంటి? ఒక ఆత్మ ఎందుకు అపవిత్రమైపోయింది?
అనేది ఒకానొక రోజున మీ అందరితోనే పంచుకుంటాను. కాబట్టి 16వ అధ్యాయంలో కనబడేటువంటి ఈ కప్పల వంటి ఈ స్వరూపాలు ఎవరంటే ఏలియన్సీ. మీరు నమ్మండి నమ్మకపోండి, భూమి మీదకి ఆ జీవులు అడుగు పెట్టేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. 2024 ఏప్రిల్ నుంచి వీటి వార్తలు ఎక్కువగా టీవీల్లో వినబడుతున్నాయి. రీసెంట్గా మెక్సికోలో, అక్కడెక్కడో ఆస్ట్రేలియన్ సిడ్నీ ప్రాంతంలో, అమెరికాలో ఈ మధ్యన వీటి యొక్క జాడ ఎక్కువగా, ఉనికి ఎక్కువ కనబడతా ఉంది. ఇస్రాయెల్ దేశంలో కూడా డోమ్ ఆఫ్ ది రాక్, అల్ అక్సా అనేటువంటి మసీద్ దగ్గరికి రాత్రికాల సమయంలో ఒక వెలుగు వచ్చి హఠాత్తుగా మాయమైపోవడం అనేటువంటిది కూడా కొన్ని వీడియోస్లో క్యాప్చర్ అయింది. ఎక్కువగా కనబడుతుంది ఈ మధ్యన, ఏలియన్ ఉనికి ఎక్కువ కనబడుతుంది. అలాగే వెళ్ళిపోయిందండి ఫ్లయింగ్. మీకు ఒక విషయం చెప్తాను, మర్చిపోయాను. ఐగుప్తు సమాధుల మీద ఫ్లయింగ్ సాసర్స్ చెక్కబడి ఉంటాయి తెలుసా? ఫ్లయింగ్ సాసర్స్ అంటే ఏలియన్స్కి ఉపయోగించుకునేటువంటి దాని గురించి. ఆ సాసర్స్ సమాధుల మీద చెక్కబడి ఉంటాయి. సమాధుల మీద ఫ్లయింగ్ సాసర్స్ అంటే అవి ఉపయోగించుకునేటువంటి ఆ వెహికల్ లేదంటే ఆ వస్తువు రూపాలు చెక్కున్నారు ఐగుప్తుల సమాధుల మీద. లేనిది ఎందుకు చెక్కుంటారు? వాళ్ళ సమాధుల మీద ఉన్నాయి, పెద్ద పెద్ద పుర్రులతో ఉన్నటువంటి ఆ చెక్కుళ్ళు ఉన్నాయి. ఫ్లయింగ్ సాసర్స్ అనేటువంటివి చెక్కబడి ఉన్నాయి. బైబిల్కి మించి ఇంకే విధంగా కూడా వెళ్ళకండి, బైబిల్నే ఫాలో అండి మీరు. నేను చెప్తున్నాక సరిపోదు. ఎలియన్స్ ఉన్నాయి, వస్తాయి, రాబోతున్నాయి. ఒక మాట చెప్తున్నాను చూడండి, దేవుడు రాకడ సమీపం అయితే రాగలిగినటువంటి 1 సంవత్సరం 6 నెలల లోపు ఖచ్చితంగా వీటి యొక్క ఉనికి ప్రపంచంలో ఎక్కువ కనబడుతుంది. 100%. నో డౌట్ అందులో. ఆ ఎలియన్ ప్రధానిని తీసుకుని వస్తాడు, దాని హెడ్ అని తీసుకుని వస్తాడు దేవుడిగా, అక్కడ దేవతగా. నీవే దేవతవే, నీవే దేవుడు అని. ఇవన్నీ కూడా సాతాన్ ఏజెంట్సే. దానికి ఆ ముత్యాలు, రాళ్ళు, బంగారాలు అన్నీ అలంకరించి ఆ సమూహం సహాయంతో మళ్ళీ కట్టడానికి ప్రయత్నిస్తాడు ఇశ్రాయేలువాడు. నో డౌట్ అందులో. ఓ మాట చెప్తున్నాను, సంఘం ఖచ్చితంగా 100% నా మాటను నమ్ముతుంది. నేనేంటో, నా పుట్టుకేంటో, నా చిన్నతనం నుంచి నా యొక్క పరిస్థితులు ఏంటో, నా సహవాసం ఏంటో, నా ప్రత్యేకత ఏంటో తెలియని యూట్యూబ్లో కొంతమంది ఉంటారు. వాళ్ళు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఉన్న విషయం, చిన్నప్పటి నుంచి కూడా దేవుడు నాకు ఒక ప్రత్యేకమైన జ్ఞానం ఇచ్చాడు. అది అందరికీ ఇచ్చేదే. ఆ జ్ఞానంలో ఒక అద్భుతమైనటువంటి వరం ఏంటంటే దర్శనం వరం. చూస్తే తిరిగి ఉండదు, వచ్చిందంటే తిరిగి ఉండదు. ఇంకా అంత క్లియర్గా ఉంటుంది. మా మామయ్య యొక్క మరణాన్ని చూశాను 6th క్లాస్లో. చాలాసార్లు చెప్పాను ఈ మాట, నేను చాలాసార్లు చెప్పాను. పాప యొక్క మరణం అంతకుముందే గేట్ దగ్గర నుంచి ఒక హిజ్రా పైకి లేవడం, నీకు ఉందని చెప్పడం, క్లియర్గా చెప్పిన అదే జరిగింది 20 డేస్లో. అలాగా దర్శనాలు ఎప్పుడో కూడా కొట్టివేయబడవు, ప్రత్యేకమైన దేవుడు ఇచ్చిన వారు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఒక దర్శనం చూశాను. ఆ దర్శనంలో నా ఫ్రెండ్ పేరు ప్రశాంత్, కాకినాడలో ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. వీఆర్ సో బెస్ట్ ఫ్రెండ్స్. అసలు మా అమ్మగారి బాగా పరిచయం. అమ్మ గుర్తున్నారా? ప్రశాంత్. తల్లిగారు నిద్రించారు, క్రైస్తవులే. తండ్రి గారు మహారాణి కాలేజీలో లెక్చరర్గా కూడా ఆయన వర్క్ చేశారు. ఇప్పటికీ నాతో కాంటాక్ట్లో ఉంటాడు. చాలా మంచి వ్యక్తి. ఆ దర్శనం ఇంచుమించుగా నాకు ఒక సేవలోకి వచ్చిన ఆ సమయంలో ఇంచుమించుగా నాకు వచ్చింది. 100% చూశాను. ఆకాశంలో మబ్బులు కనబడట్లేదండి, ఫైటర్ జెట్స్ మాత్రమే కనబడుతున్నాయి. యుద్ధ విమానాల యొక్క శబ్దాలు చూశాను నేను. యుద్ధ విమానాల యొక్క ఆ పోరాటం చూశాను ఆ దర్శనంలో. కొన్ని వందల మంది ఈ సూపర్ మార్కెట్లు ఉంటాయి చూడండి, డీమార్ట్లు, స్పెన్సర్స్, అలాంటి వాటిలోకి పారిపోయి గెడలు పెట్టుకోవడం చూశాను నేను. పెద్ద సూపర్ మార్కెట్స్లోకి మనుషులు పారిపోయి వాళ్ళు భద్రపరుచుకుంటున్న దృశ్యాలు దర్శనంలో చూశాను నేను. అదే దర్శనంలో చూసిందే తెలుసా, ప్రశాంత్ అనేటువంటి నా ఫ్రెండ్ అపార్ట్మెంట్ మీదకి కొన్ని రకాలైనటువంటి ఆ జీవులు దిగడం చూశాను.
డోర్లు వేసుకోవడం చూశాను, భయపడడం చూశాను. ఇదంతా జరుగుతుంది, నేను చూస్తున్నాను, అదంతా చూశాను దర్శనంలో. నేను ఇంత ధైర్యంగా ఇంత నమ్మకంగా నేను చెప్తున్నానంటే ఎంతమంది నన్ను బ్యాడ్ చేసే పరిస్థితులు వచ్చినా పర్లేదు, కానీ నా దర్శనం ఖచ్చితంగా నెరవేరుతుంది. అది మానవుని యొక్క స్వరూపానికి వ్యతిరేకం. చాలామంది ఇప్పుడు టీవీల్లో న్యూస్ల్లో కనబడుతున్నటువంటి రూపాలకి అది చాలా వికృతమైనటువంటి రూపాలు అయ్యి. ఆ అపార్ట్మెంట్ మీదకి దిగడం అనేది, వాటిని బట్టి మనుషులు భయభ్రాంతులైపోయి తలుపులు వేసుకోవడం అనేది దర్శనంలో చూశాను నేను. యుద్ధాన్ని చూశాను. అంత్యకాల సమయంలో జరిగేటువంటి ఆ మహా గొప్ప యుద్ధాన్ని చూపించాడు దేవుడు చిన్నకాలం నుంచి కూడా. అవన్నీ జరుగుతాయి. ఏది కొట్టివేయబడదు. ఏది కొట్టివేయబడిన దేవుని మూలంగా నిలబడిన సేవకుడు నేను ఎంత మాత్రమో కూడా కాదు. లేని మాట పలికిన యెడల దేవుని తీర్పులో నేను నిలవబడును గాక. ఉన్నాయి చాలా శక్తుల్ని, చాలా గొప్ప గొప్ప సమూహాల్ని వాడు వెంట పెట్టుకొని బయటికి రాబోతున్నాడు. మనం ఉన్నది అంత్య దినాల్లో ఉన్నాం, చివరి రోజుల్లో ఉన్నాం. ఒక మనిషిగా మునిపెన్నడో చూడనటువంటి ఎన్నో వికృత జీవులను, వికృత రూపాలని మనిషి చూడబోతున్నాడు విడవబడితే. ప్రకటన గ్రంథం ప్రస్తావిస్తూ ఉంది, ఆ దినమున అగాధములో నుండి వచ్చేటువంటి మిడతలు ఎలా ఉన్నాయంట? సింహపు తలలు వంటివి, తేళ్ళు తోకల వంటివి. అవన్నీ కూడా బంధించబడి వస్తాయి. చూద్దిరిగాని మీరన్నీ విడవబడతాయి. ఎంత గొంతు చించుకొని చెప్తున్నానంటే నేను చూడలేంది కాదు, చూసిందే చెప్తున్నాను. నేను చూసిందే నేను చెప్తున్నాను. ఆ దర్శనాన్ని అనుభవించిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. బిల్డింగుల పైనుంచి ఫైటర్ జెట్స్ వెళ్ళిపోయినటువంటి దృశ్యాన్ని చూసిన వ్యక్తిని నేను చెప్తున్నాను. ఆ ఫైటర్ జెట్స్ యొక్క శబ్దాన్ని స్పష్టంగా అనుభవించినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. బైబిల్ దైవ ప్రమాణంగా అని కూడా బైబిల్ పట్టుకొని చెప్తున్నాను ఈ మాట. నేను చూశాను ఆ దినాన్ని ఏ మానవుడు కూడా చూసి భరించలేడో. మహా ఘోరాతి ఘోరమైన దినం రాబోతుంది. ఆ దినాల్లో మీరు ఉండాలని దేవుడు ఇష్టపడట్లేదమ్మా, ఇష్టపడట్లేదు. ఒక మాట చెప్తాను, ముందుకు వెళ్ళిపోతాను. ఈ మాట చెప్పుట వలన దేవుడే మహిమపరచబడును గాక. నేను గర్వించి, నేను అతిశయించి, నేను గొప్ప చేసుకోవడానికి మాట చెప్పట్లేదు. బైబిల్ గ్రంథంలో చాలా మంది నరమాత్రులు నరుని యొక్క స్వారూప్యంలో ఉన్నటువంటి దేవదూతలను చూశారు. అబ్రహాం చూశాడు, గిద్యోను చూశాడు, యెహోషువ చూశాడు, దానియేలు చూశాడు, యోహాను చూశాడు. బైబిల్ పట్టుకుని చెప్తున్నా, నిజం చెప్పమంటారా? హేమాను కూడా దేవదూతను నరుని రూపంలో చూశాడు. 18వ ఏట. ఎప్పటికీ మర్చిపోలేను ఆ మాటను, నేను ఎప్పటికీ మర్చిపోలేను. బైబిల్ పట్టుకుని మాట నేను చెప్తాను. బైబిల్లో ఎంతమంది మనుషులు నరు రూపంలో ఉన్నటువంటి దేవదూతలను చూశారో తెలియదు. నేను చూశాను, స్పెసిఫిక్గా స్పష్టంగా చూశాను. ఎక్కడో కాదు, ఇక్కడ ఇదే వీధిలో. ఆ రోజు నా సైకిల్ ఫోటాన్ అనే సైకిల్ ఉండేది. మా నాన్నగారు నాకు కొన్న 2వ సైకిల్ అది. లోకంలోకి వెళ్ళిపోతున్నటువంటి దగ్గర రోజులయ్యి. మొట్టమొదటిసారి నా జీవితంలో 7 దాటిన తర్వాత ఇంటికి రావడం అదే మొట్టమొదటిసారి. కేఎం బేకరీ ఉంది కదండి, అక్కడి నుంచి అల్లిపోతా తొక్కుంటూ వచ్చాను. మా నాన్నగారు ఉన్నారు ఇక్కడ. తొక్కుంటూ వస్తాను. జయలక్ష్మి థియేటర్, సినిమా థియేటర్ నుంచి వచ్చేస్తున్నాను. అక్కడ చివరున్నటువంటి ఆ ప్రదేశం నుంచి ఇక్కడ 3 రోడ్ల జంక్షన్లో చూడండి. ఈ 3 రోడ్ల జంక్షన్ దగ్గర మా నాన్నగారు నిలబడి ఉన్నారు. ఆయన చేతిలో సన్నటి కర్ర ఉంది. అక్కడి నుంచి చూశాను ఆయన. నాన్నగారు ఈరోజు బాధేస్తారు, నాన్నగారు ఈరోజు చెదక్కొట్టేస్తారు, నాన్నగారు ఈరోజు నన్ను ఏదోటి చేసేస్తారనే భయంతోనే ఆయన ఇలాగుంటే ఆయన ఇక్కడ వరకు వచ్చి ఇలా తిరిగి ఇలా ఎక్కాలి. మన సొంత కదండి, ఇలా వచ్చి ఇలా తిరిగి ఇలా పైకి ఎక్కాలి. ఇలా వచ్చి అంతవరకు కూడా నిలబడే ఉన్నాడు. నిజం చెప్తున్నాడు, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను ఈ మాట. నేను నిలబడే ఉన్నారు. ఉనుకు లేదు, పలుకు లేదు, కర్ర కూడా మెదపట్లేదు, అలాగే ఉన్నాడు. ఇలా తిరిగేను, ఇలా మళ్ళీ సొంతెక్కే సమయంలో మా నాన్నగారి వైపు చూస్తే నిలబడిన వ్యక్తి నిలబడినట్టే ఉన్నాడు,
కానీ కళ్ళు తిప్పి చూశాడు ఆ వ్యక్తి, నాకు తెలిసి ఈ రోజు వరకు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయంటాడు బైబిల్ గ్రంథంలో దేవదూతల గురించి, దానియేలు దేవదూతల గురించి. కళ్ళు మాత్రమే ఇలా తిప్పడం అనేది నేను చూశాను. లోపలికి వచ్చేసాను, అక్కడ పెద్ద గేటు దగ్గర చిన్న గేటు ఉంటుంది. మా అమ్మగారి దగ్గరికి వచ్చిన తర్వాత మాట అమ్మ నాన్నగారు చెదకొడేస్తారు, అక్కడ కర్ర పట్టుకొని ఉన్నారు. ఏం చేసినా సరే నేను ఇంక మళ్ళీ ఆ పని చేయను, తప్పు చేయను, లేట్ అయిపోయింది, నేను ఏం తప్పు చేయలేదు అని అంటే, మా అమ్మగారు అన్న మాట తెలుసా, మా నాన్నగారు మేడ మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటున్నారా, నువ్వు చూసింది ఎవరినో చూసావా సరిగ్గా? మీ నాన్న మేడ మీద ప్రార్థన చేసుకుంటున్నాడు, నువ్వు ఎవరిని చూసేయమనుకుంటున్నావో? అమ్మ అవునా కాదా? చిన్న నాటి నుండే దేవుని యొక్క ఉనికిని చూసినటువంటి సేవకుని. బైబిల్లో భక్తులకు చూపించాడు దేవుడు, ఇలాంటి పనికిమాలుడికి చూపిస్తాడని నేను రోజు అనుకోలేదు. బైబిల్ పట్టుకొని చెప్తున్నాను ఈ మాట మళ్ళీని. మా అమ్మగారు నిజమో కాదని అడగండి, నిజంగానే మా నాన్నగారు మేడ మీద ప్రార్థన చేసుకుంటున్నారు. మరి ఎవరు నేను చూసింది? ఈ రోజుకి నేను ప్రశ్నించుకుంటా ఉంటాను, నేనే. ఆనాటి నుండి కూడా నిన్ను ఏదో రకంగా పాపం నుండి నియంత్రించాలని, లోకంలో పడకుండా ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా నువ్వు పడిపోయావు. నువ్వు నన్ను విడిచిపెట్టావు, కానీ నేను మాత్రం నిన్ను విడువను, ఎడబాయని దేవుడును. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచు. నాకు నమ్మకం, అపరిమితమైన విశ్వాసం. నా శరీరం నుండి నా ప్రాణం దేవుని రాజ్యానికి వెళ్ళేంత వరకు కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఆ డైరీలో రాసుకున్నటువంటి 7వ మాట, నా పని కొరకు నియమింపబడిన నా కుమారుడా, నీతో నాకు పని ఉంది. ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ప్రత్యేక కార్యక్రమం ఏదో ఉంది, దాని కొరకే తప్ప దేని కొరకు నన్ను నియమించుకోలేదు దేవుడు. చూసిన వ్యక్తినమ్మా, ఈ రోజుకి మర్చిపోలేను ఆ దృశ్యాన్ని. గోపి గారు అరుగు దగ్గర, ఇప్పుడైతే బిల్డింగ్ లెగిసిపోయింది, అప్పుడు పెంకిటిల్లు. ఆ రూపం మా నాన్నగారు, ఆ దృశ్యం, ఆ కంటి చూపు ఏ విధంగా ఉంటుందో ఇప్పటికీ మర్చిపోలేను. మనిషిలాగా ఉన్నాడు, కదలలేదు, కానీ ఆ కళ్ళు తిప్పినటువంటి దృశ్యాన్ని మర్చిపోలేను. పడిపోయింది. సైకిల్ స్టాండ్ కూడా వేయకుండా గేటు దగ్గర పాడేసి లోపలికి వచ్చిన వ్యక్తిని పరిగెట్టుకుంటా. ఎందుకంటే కంగారు పడిపోతున్నాను, ఎంత లేట్ అయింది, ఎక్కడున్నావు అంటే, అమ్మ నాన్నగారు కొట్టేస్తారు. ఎందుకంటే నాన్నగారు నా జీవితంలో ఒకే ఒక్కసారి కొట్టారు, కరెంట్ వైర్తో. చిన్న కాలంలో 5th క్లాస్ చదువుతున్నప్పుడు ఒకేసారి కొట్టారు. ఆ దెబ్బ ఎలా ఉంటుందో బాగా చూసానేమో, ఈసారి ఇంకా గట్టిగా కొట్టేస్తాడు అనుకున్నాను నేను. ఏం మాట్లాడుతున్నావు బాబు? నాన్నగారు ఈరోజు షాప్ చాలా ఎర్లీగానే క్లోజ్ చేశారు, పైన ప్రార్థన చేసుకుంటున్నారు. ఏడ్చాను చాలా రోజులు, బయటికి రాలేకపోయాను నేను. ఈ రోజుకి ఆ జ్ఞాపకాన్ని, ఆ దృశ్యాన్ని దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసిన, నన్నే ఎందుకయ్యా ఇలాంటి పాపాత్ముడిని ఎందుకు అనుకున్నావు? ఏముందని నన్ను ఏర్పరచుకున్నావు? నన్ను నేనుగా ఎన్నిసార్లు విమర్శించుకున్నా సరే, ఎన్నిసార్లు పరిశీలించుకున్నా సరే, ఎన్నిసార్లు నన్ను నేను వెతుక్కున్నా సరే, 1% ఛాన్స్ కూడా లేదు నీ సేవ చేయడానికి. నేను బైబిల్ పట్టుకోవడానికి ఏ విధంగా కూడా యోగ్యత లేదే. ఈ రోజుకి కూడా యోగ్యత లేని వ్యక్తిని నేను. నన్నే ఎందుకు అనుకున్నావు, నన్నే ఎందుకు అనుకున్నావు, నన్నే ఎందుకు అనుకున్నావు అంటే, ఆయన అన్న ఏకైక ఆది అంతవరకు ఉన్న మాట, నువ్వంటే నాకు ఇష్టం. అంతకుమించి నేను ఎక్కువ చెప్పలేను. దేవుడు ఉన్నాడు, అదే దేవుడు మళ్ళీ రాబోతున్నాడు. బైబిల్లో భక్తులకు కనబడినటువంటి దేవుడు ఇక్కడ చూడలేదమ్మా. సేవ ప్రారంభంలో బంగారు ఏంటిది గొర్రెపిల్ల, అమ్మగారు అమ్మాజీ గారు గంధమేరి గారు కూర్చున్న చోట తెల్లవారుజాము 4 గంటలకు ప్రార్థనలు జరిగాయి కదండి. ఇక్కడ ఆ గొర్రెపిల్లని చూడలేదా? పంచుకోలేదా? జరగవలసింది ఒకటి ఉంది దర్శనం నేను చూసింది. తర్వాత దేవుడు అంత పెద్ద దర్శనాలు ఎప్పుడు చూపించలేదు. ఆ దర్శనం నెరవేరే రోజుల దగ్గర పడ్డాయి. సేమ్ మా నాన్నగారండి, సన్నటి జోక్. దృశ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ చూపుకే మనిషిలో నుంచి అన్ని వచ్చి బయటికి, లేకపోతే
మనం అనుకున్నామంటే ఆయన కృపకారండి చేయండి ఇది. ఎన్నిసార్లు చచ్చి బతికానమ్మా నేను, ఎన్నిసార్లు చచ్చి బతికాను, ఎన్ని యాక్సిడెంట్లో బతికించాడు. ముంబై చెరువుల్లో పడిపోయినప్పుడు ఏ వ్యక్తి నన్ను 6:30కి ఆ నీటి నుంచి బయటికి ఒడ్డున పెట్టింది ఏ వ్యక్తి నాకు తెలియదు. విశ్వాసరావు అనేటువంటి దైవజనుడు బెక్కవోలు దగ్గర నిలబడినప్పుడు కారెక్కించుకొని ఫుల్ మందులో ఉన్నప్పుడు కారు గోదావరి కాలువలో పడిపోకుండా ఆ కారు కదలకుండా ఆపేసింది ఏ వ్యక్తో నాకు తెలియదు. హైవేలో 120 స్పీడ్లో వెళ్ళిపోతున్నప్పుడు బండి స్కిడ్ అయిపోయి 400 మీటర్లు అలా దొల్లుకుంటూ వెళ్ళి ఆగిపోయిన తర్వాత ఆయిల్లో బ్రేక్ వేసాను. అటు నుంచి ఇటు నుంచి వచ్చే లారీలు ఎందుకు ఆగిపోయినా నాకు తెలియదు. నా శరీరం మీద ఉన్నటువంటి గాయాలు చెప్తే దేవుని యొక్క కృప ఎంత గొప్పదో నాకు తెలియదు. ఎన్నోసార్లు ఉరితాడు మెడకి బిగించుకున్నప్పుడు వద్దునాయన అని చెప్పి ఉరితాడిని తీసేసింది ఎవరో నాకు తెలియదు. ఎందుకు ఇష్టమో నాకు ఇప్పటికే తెలియదు. నా అడుగు పెట్టిన ప్రతి చోట నా అడుగు ఉంచుతానన్న దేవుడు, నువ్వు చెయ్యి ఉంచిన ప్రతి చోట ఆ చేతి మీద నా చెయ్యి ఉంచుతానని మాట ఇచ్చిన దేవుడు. మర్చిపోలేకపోతాను. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఎందుకయ్యా టైం వచ్చినట్టు తెలుస్తుంది నీకు. నన్ను కన్నా నా తండ్రి కూడా అంత ప్రేమగా ఎప్పుడు మాట్లాడలేదేమో, పరిశుద్ధాత్మ దేవుడు అంత ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. నాన్నగారని చెప్పి మనస్ఫూర్తిగా నా తండ్రి గారిని కూడా ఎప్పుడు పిల్లలేదేమో, నా పరమ తండ్రిని అనేకసార్లు పిలిచాను నాన్న అని. పిలిచిన మరుక్షణమే దిగొచ్చే దేవుడమ్మాయి. అందుకే అంటాడు బైబిల్లో మాట, రుచి చూచి తెలుసుకో. రుచి చూసాను ఆయన అంటే ఏటో. కొన్ని డైరెక్ట్గా ఆ కెమెరాలో మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లేదు, ఎందుకంటే పెద్ద పెద్ద కాంట్రవర్సీస్ అయిపోతాయి కాబట్టి మాట్లాడట్లేదు. గ్రహాంతరవాసులు ఉన్నాయి, వాయుమండలాది శక్తులు ఉన్నాయి, చీకటి మండలంలో సంచరించేటువంటి జీవులు ఉన్నాయి. అవి రాబోతున్నాయి. సిద్ధపడితే సంతోషమే, లేదండి కాదండి ఇంకా టైం ఉందని అనుకుంటావా, నేనేం చేయలేను. ఒకటి మాత్రం చెప్తున్నాను, రానయ్యున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా